హానిమాన్ గారు ప్రూవ్ చేశారు దీన్ని. డాక్టర్ హానిమాన్ గారు దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది ప్లాంట్ కింగ్డమ్ చెందినటువంటి ఔషధం అనమాట. ఇది ప్లాంట్ కింగ్డమ్ సంబంధించినటువంటి ఔషధం. ఇది కూడా గ్రేట్ పాలిక్రెస్ట్. ఎంచేదంటే శాంగ్యునరీ అనేది రేర్ రెమెడీ కాదు, ఇది మంచి పాలిక్రెస్ట్ అనమాట. అంటే మనం ప్రాక్టీస్లో దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట. దీని యొక్క యూసేజ్ కనుక, దీని యొక్క డైమెన్షన్స్ కనుక మనకు తెలిసినట్లయితే చాలా అద్భుతంగా మనం దీన్ని ప్రాక్టీస్లో వాడుతూ ఉంటాం. అంతే ఇది పాలిక్రెస్ట్గా చెప్పుకోవచ్చు. అలాగే మోడరేట్ యాక్ట్, ఇది ఎక్కువ డ్రగ్, అంతేకాకుండా మోడరేట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతే తప్ప డీప్ యాక్టింగ్ రెమెడీ మాత్రం ఇది కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ రొటీన్ రెమెడీ ఫర్ కోల్డ్స్. ఇది రొంపల్లో ఎక్కువ వాడతారు. ఇప్పుడు మనం శాంగ్యునరీ చెప్పుకోవడం వల్ల మనకి కొత్తగా తెలిసిన విషయాలు ఏంటంటే, మనం ప్రాక్టీస్లో ఎక్కడెక్కడ దీన్ని మిస్ అవుతున్నా అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. మనందరూ కూడా శాంగ్యునరీ అనుభూతులకి ఒకే ఒక పాయింట్ గుర్తుంటుంది. ఏంటంటే మైగ్రేన్లో కుడివైపు వచ్చేటువంటి మైగ్రేన్ లేదా కుడివైపు వచ్చినటువంటి తలనొప్పుల్లో వాడతాం. ఇది అక్కడ వరకే దాన్ని వాడతాం తప్ప రెండో ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువ ఆలోచించు. కానీ ఈ డ్రగ్ గురించి మనం కెండమేటర్ మెడికల్ చదువుకున్నప్పుడు చాలా డైమెన్షన్స్ ఉంటాయి అనమాట అండి. చాలా డైమెన్షన్స్ అంటే మనం అనుకోని ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాల్లో కూడా మనం శాంగ్యునరీ డ్రగ్ని మనం ఇక మీదట వాడటం అనేది బాగా జరుగుతుంది అనమాట, దీని గురించి చదువుకున్న తర్వాత. అందువల్ల ఏంటంటే మనకి ఈ శాంగ్యునరీ అనేది కూడా మనకు రొటీన్ ప్రాక్టీస్లో డైలీ మీకు ఎంత లేదన్నా మీ ప్రాక్టీస్లో కనీసం ఒక పేషెంట్ అని వచ్చి తీరుతూ ఉంటాడు అనమాట శాంగ్యునరీ సంబంధించి. ఇది పూర్వం దీన్ని ఏం చేసేవారంటే రొంపగా బాగా వాడేవారు. ఇది ట్రెడిషనల్గా ఆ యూరప్ కంట్రీస్లో ట్రెడిషనల్గా ఏంటంటే కోల్డ్స్ కోసం, రొంపల కోసం బాగా వాడుతూ ఉండేవారు అనమాట. నెక్స్ట్, ప్రూవింగ్స్లో మనకి చాలా విషయాలు మనకు బయటకు వచ్చాయి. అంతేకాకుండా హెడేక్, పీరియాడికల్ హెడేక్స్ అనమాట. పీరియాడికల్ హెడేక్స్ అంటే అర్థం ఏంటంటే తలనొప్పులు వచ్చి తగ్గి మరలా ఒక వారానికో లేకపోతే మరో టయానికో అది రిపీటెడ్గా కనుక అదే టయానికి అలా వస్తున్నట్లయితే దాన్ని పీరియాడికల్ హెడేక్స్ అంటారు. అటువంటి వాటిలో మనకి శాంగ్యునరీ కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి శాంగ్యునరీలో హెడేక్స్ బిగిన్స్ ఇన్ మార్నింగ్. సాధారణంగా పొద్దునే తలనొప్పి మొదలవుతుందండి, మార్నింగే తలనొప్పి మొదలవుతుంది. హెడేక్ బిగిన్స్ ఇన్ ఆక్సిపిట్, ట్రావెల్స్ అప్వర్డ్ అండ్ సెటిల్స్ ఓవర్ ది రైట్ ఐ అండ్ రైట్ ఐ. సాధారణంగా శాంగ్యునరీలో తలనొప్పి ఎలా మొదలవుతుంది అంటే వెనక భాగంలో మొదలవుతుంది. తల యొక్క వెనక భాగంలో మొదలయ్యి అలా పైకి వచ్చి ఆ తర్వాత నుంచి అది ఏమవుతుందంటే మళ్ళా కుడి పక్కన ఉన్నటువంటి కంటి భాగానికి కానీ లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఈ కణతల్లో కానీ సెటిల్ అయిపోద్ది అనమాట. అక్కడి నుంచి అక్కడ అలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ రకమైన హెడేక్స్ని మనం సాధారణంగా ఏమని చెప్తా ఉంటాం, మైగ్రేన్స్ అని చెప్తాం. మనం మైగ్రేన్ అనేది చాలా మందిలో మనం వింటా ఉంటాం. అటువంటి మైగ్రేన్స్లో మనకి బాగా పనికొచ్చే మందులు ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఇది ఒక లిస్ట్ ఇస్తాను, బాగా రాసుకోండి. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసుకున్నట్టున్నాం మైగ్రేన్ గురించి. ఎందుకు అనంతరమా మైగ్రేన్ హెడేక్ దీంట్లో ముఖ్యంగా మూట్లో పెట్టుకోండి సార్. దీంట్లో మనకు ముఖ్యంగా ఏంటంటే మైగ్రేన్ తగ్గింపుల్లో హెడేక్స్ లో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఔషధాలు. ఎందుకంటే ఈ మైగ్రేన్ అనేది హోమియోపతిలో చాలా ఆసువుగా తగ్గుతాయి అన్నమాట. మనకి మిగతా వైద్య విధానాల్లో గమన మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది తగ్గదు. అంచేతనే పేషెంట్స్ చాలా కాలం నుంచి సఫర్ అవుతూ ఉంటారు. నాకు 10 సంవత్సరాలు బట్టి ఉందండి తలనొప్పి, 30 సంవత్సరాలు బట్టి ఉందండి, 40 సంవత్సరాలు బట్టి ఉందండి, చాలా మందులు వాడానండి, నాకు తగ్గట్లేదు, ఇది వచ్చినప్పుడు ఇలాగే సఫర్ అవుతున్న పలానా మాత్రం వేసుకుంటూ ఉంటారని చెప్తా ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా కనుక దీనికి సంబంధించిన ఔషధాలు కనుక మీరు వేసినట్లయితే ఆ ఇండికేషన్స్ బట్టి అది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అటువంటి వాటిలో ఏంటంటే బ్రయోనియా ఒకటి, నెక్స్ట్ శాంగ్యునేరియా ఒకటి, నెక్స్ట్ కాకులస్ ఇండికస్ ఒకటి, కాకులస్ ఇండికస్ ఒకటి, స్పైజీలియా ఒకటి, ఇలాంటి మందులు ముఖ్యంగా బ్రయోనియా, శాంగ్యునేరియా, కాకులస్ ఇండికస్, స్పైజీలియా. ముఖ్యంగా ఈ 4 మందులతోటి మొత్తం 99% హెడేక్స్ అనేది తగ్గిపోతాయి. ఈ 4 మందులతోటి ఈ మైగ్రేన్ హెడేక్ అంటే మనకి క్రానిక్ హెడేక్స్ అనమాట, చాలా కాలం నుంచి బాధిస్తున్నటువంటి హెడేక్స్. ఈ 4 మందులతోటే మ్యాక్సిమం తగ్గిపోతాయి. మిగిలిన మందులన్నీ కూడా వీటి తర్వాత వస్తాయన్నమాట. అవి కాన్స్టిట్యూషన్గా చూసుకుని
లేకపోతే మిగతా ఇండికేషన్స్ని బట్టి మనం వాటిని ఇచ్చుకోవచ్చు. కానీ ఈ 4 మీద కనుక మీ కమాండ్ బాగా గట్టిగా ఉందనుకోండి, మీరు ఎలాంటి తలనొప్పులైనా సరే మీరు ఆసుగా తగ్గించేయగలరు అనమాట. అందువల్ల ఏంటంటే మనకి ఈ మైగ్రేన్ హెడేక్స్లో ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల మన సాధారణంగా శాంగ్నరీ అనుభూతులకి రైట్ సైడ్ హెడేక్ అనమాట. ఆ హెడేక్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం. ఒకే చెప్తాను. ఒక ఆయనకి ఏంటంటే 40 years అనమాట. ఈ 40 years అయినా మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే సివియర్ తలనొప్పితో వచ్చాడు అనమాట. అతనికి దీంతో పాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా ఉంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ పొట్టంతా కూడా బాగా మండిపోతూ ఉంటుంది అన్నమాట, లోపల బర్న్ అయిపోతూ ఉంటుంది. ఈ తలనొప్పితో చాలా కాలం నుంచి ఇతను సఫర్ అవుతున్నాడు. ఏనాల నుంచి ఇంచుమించు 6 సంవత్సరాల పాటు తలనొప్పితో బాధపడుతుంది. హెడేక్ ఇప్పుడు కూడా సాధారణంగా రైట్ సైడ్ వస్తూ ఉంటుంది. అది చూపించుకుంటే వాళ్ళు డాక్టర్స్ ఏమని చెప్పారంటే మైగ్రేన్ తలనొప్పి ఇది, అంచేత నువ్వు ఇది పూర్తిగా తగ్గడం ఉండదు, అంచేత ఈ మందు వేసుకొని ఆయనకి మందు రాసివ్వడం జరిగింది. ఇది సాధారణంగా ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ తలనొప్పి పగటి టైంలోనే ఆయనకు వస్తుంది అనమాట. దీంతో పాటు ఏమవుతుందంటే వికారం ఒకటి, వామిటింగ్ సెన్సేషన్ ఒకటి, ఇతనికి ఆ తలనొప్పి ఉన్నంతసేపు బాగా బాధపడుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు పొల్లటి తెనుపులు వచ్చేస్తూ ఉంటాయి. పొల్లటి తెనుపులు వచ్చేస్తూ ఉన్నాయి. దీనికి ఈ లక్షణాలన్నీ చూసుకున్నట్లయితే మనకి శాంగ్యునరీ ఇండికేట్ అయింది. శాంగ్యునరీ ఇండికేట్ అయితే నేను ఏం చేశానంటే శాంగ్యునరీ 200ని ఒక డోస్ వేసాను. శాంగ్యునరీ 200ని వేస్తే అది కొంతకాలం బాగా పనిచేసింది. తర్వాత మళ్ళా మధ్యలో ఆ తలనొప్పి మళ్ళీ రావడం మొదలైంది. ఆ తర్వాత మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ శాంగ్యునరీ 200ని రిపీట్ చేశాను. రిపీట్ చేస్తే అంతకుముందు తరచూ వచ్చేసేదల్లా ఏమైంది, బాగా గ్యాప్ ఇచ్చి రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళా అవసరం బట్టి శాంగ్యునరీ 200 ఒక డోసు ఎక్కువ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళా రాకుండా ఏంటంటే శాంగ్యునరీతో బాగా తగ్గిన తర్వాత 200తో 1 ఒక డోసు ఇవ్వడం జరిగిందండి. దాంతో పూర్తిగా తగ్గిపోయింది. అంచేత హెడేక్స్లో ముఖ్యంగా ఏంటంటే మీకు రైట్ సైడ్ హెడేక్ వచ్చు. ఈ శాంగ్యునరీలో మనకు ముందు క్లాస్లో చెప్పుకుంటాం, దీంట్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. శాంగ్యునరీలో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే మనకు జీర్ణాశయం ఉందో దాంట్లో విపరీతంగా మంట వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా మనకు తోడైతే శాంగ్యునరీ ఎక్సలెంట్గా పనిచేసేస్తుంది. ఆ రకంగా మన లక్షణాలను చూసి మనం ఆ మైగ్రేన్స్లో కనుక మనం ఈ రైట్ సైడ్ మైగ్రేన్లో ముఖ్యంగా హెడేక్లో మనం శాంగ్యునరీ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత అగ్రవేటెడ్ డ్యూరింగ్ డే టైం, ఈ తలనొప్పులన్నీ కూడా మనకి పగలే బాగా ఎక్కువైపోతాయి. అగ్రవేటెడ్ బై లైట్, లైట్ కూడా పడదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మిగతా డ్రగ్స్ కూడా మీ మనసులోకి రావాలి. అగ్రవేటెడ్ బై లైట్, ఎమ్యులేటెడ్ బై డార్క్ రూమ్, చీకటి గదిలో పడుకుంటే వీడికి హాయిగా ఉంటుంది అన్నమాట. అలాగే ఎమ్యులేటెడ్ బై లయింగ్ డౌన్, పడుకుంటే బాగుంటుంది. ఎమ్యులేటెడ్ బై వామిటింగ్ ఆఫ్ బైల్, వీళ్ళకి ఆ తలనొప్పిలో ఉన్నప్పుడు వీళ్ళు వాంతి చేసుకున్నట్లయితే పసుపుతో కూడినటువంటి స్రావాలు బయటికి వాంతి అవుతాయి అనమాట. బైల్ అనమాట, పైచిరసం, అది కాస్త వాంతి అయిపోతూ ఉంటుంది. అలాగే ఎమ్యులేటెడ్ బై పాసింగ్ ప్లాటస్ ఆర్ డౌన్, అంటే అందువల్ల ఏంటంటే వీడికి మనకి యానస్ ద్వారా వీడికి ఈ ప్లాటస్ వెళ్ళిపోయినా, లేకపోతే పై ద్వారా నోటి ద్వారా వీడికి ఈ తేనుపులు అవి వచ్చినా చాలా హాయిగా ఉంటుంది అనమాట ఈ శాంగ్యునరీ పేషెంట్కి. అందువల్ల ఇలాంటి తలనొప్పులు ఏవైతే ఉంటాయో మనకి, ఇలాంటి తలనొప్పుల్లో మనకి శాంగ్యునరీ అద్భుతంగా పనిచేస్తుంది. శాంగ్యునరీ అనుభూతులకి మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఈ లక్షణాలు అనమాట. ఈ లక్షణాలకి ఇక్కడ బ్రెయినియాతో కంపేర్ చేసుకుంటే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా బ్రెయినియాలో ఉంటాయి. ఈ బ్రెయినియాకి శాంగ్యునరీకి ఆ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఏంటనేది మీరు కనుక చూసుకున్నట్లయితే చాలా క్లియర్ కట్గా మనకి తెలిసేదల్లా ఏంటంటే బ్రెయినియా పేషెంట్కి చిరాకు, విసుగు కూడా ఉంటాయి. ఎవడన్నా వచ్చి ఆ శబ్దాలు చేస్తూ ఉంటే అస్సలు తట్టుకోలేడు. వాడు ఎవడన్నా వచ్చి శబ్దాలు చేస్తున్నాడు అనుకుంటే వాడి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆ తలనొప్పిలో ఉండగా వాడిని అలాగే కామ్గా పడుకోనివ్వాలి. లైట్లు ఆపేసుకుంటాడు, ఆ తలుపులు వేసేసుకుని ఆ గదిలో కనుక అలా పడుకున్నట్లయితే ఆ బ్రెయిన్ పేషెంట్కి చాలా రిలీఫ్ ఉంటాం. దాంతోపాటు ఇంకొక లక్షణం కూడా మనకు తెలుసు, ప్రెజర్ ఎమ్యులేషన్ ఉంటుంది బ్రెయిన్ వాడికి. తలనొప్పి వచ్చినప్పుడు తలకి ఏదైనా గుడ్డు కట్టేసుకుని అలా హాయిగా పడుకుంటే, లేకపోతే మదన చేయించుకుంటే దానివల్ల ఏమవుతుందంటే వాడికి హాయి ఉంటుంది. కానీ ముఖ్యంగా బ్రెయిన్లో తలనొప్పిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ఉండదు. తలనొప్పి ఎక్కడన్నా రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీకు శాంగ్యునరీలకు వచ్చేసరికి ముఖ్యంగా రైట్ సైడెడ్ హెడేక్ ఉంది, కుడి పక్కన వచ్చేటువంటి తలనొప్పి. అంతేకాకుండా ఏంటంటే మీకు మిగతా ఈ లైటు అంటే వెలుతురు వల్ల ఎక్కువ అవటం అనేది, డార్క్ రూమ్లో పడుకుంటే హాయిగా ఉండటం అనేది అక్కడ శాంగ్యునరీలో కనిపిస్తుంది.
బ్రెయినీలా కనిపిస్తుంది. కానీ బ్రెయినియే శాంగ్నేరియా. శాంగ్నేరియాలో ఎక్కువ తలనొప్పుల్లో మీకు ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్తో కూడినటువంటి తలనొప్పుల్లో మనకి శాంగ్నేరియా ఇండికేట్ అవుతుంది. ఇదే కాదు, మన ఐరిస్ వెర్స్కోలర్ అని ఇంకో డ్రగ్ కూడా చెప్పుకున్నాం. ఐరిస్ వెర్స్కోలర్లో కూడా మనకి తలనొప్పి వచ్చినప్పుడు అక్కడ కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంటుంది. కానీ దాని యొక్క టైప్ వేరు. ఐరిస్ వెర్స్కోలర్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎలా ఉంటుందంటే ఈ నోటి దగ్గర నుంచి మొదలుకొని చెస్ట్ వరకు ఆహార వాహిక ఏదైతే ఉందో ఆహార వాహిక అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఆహార వాహిక అంతా కూడా బర్న్ అవుతూ ఉంటుంది. అంతా గొంతుకు అంతా మంట వచ్చేసి అక్కడి నుంచి ఇదంతా కూడా ఈ ఛాతి అంతా కూడా మంట వచ్చేస్తూ ఉంటాయి. ఛాతి, గొంతుక, ఈ మొత్తం నోటి ద్వారా ఇదంతా కూడా నోటి వరకు ఇదంతా కూడా ఈ మొత్తం ఎంటైర్ ఆహార వాహిక అంతా కూడా మంట వచ్చేస్తా ఉన్నట్లయితే అది కాస్త మనకి ఐరిస్ వెర్స్కోలర్ పడుతుంది అనమాట. అది కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో అద్భుతంగా పనిచేస్తుంది ఐరిస్ వెర్స్కోలర్ అనేది. అంతేకాకుండా ఏంటంటే ఐరిస్ వెర్స్కోలర్ ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే అది మనకి ఏ రకమైనటువంటి అల్సర్ కడుపులో ఉన్నా సరే మనకి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మంట అనేది ప్రధానంగా ఉంటుందన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఈసోఫాగస్ అంతా కూడా బర్న్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో కూడా పుల్లటి తేలుపులు వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం ఐరిస్ వెర్స్కోలర్ కనుక అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి 30 కానీ 200 కానీ ఆ యొక్క క్రానిక్ సిటీని ఆ కంప్లైంట్ యొక్క ఇంటెన్సిటీని బట్టి కనుక మనం వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అన్ని కూడా ఐరిస్ వెర్స్కోలర్తో చాలా అద్భుతంగా తగ్గుతాయి అనమాట. ఈ లక్షణాలు ఉండాలి. ఏంటి లక్షణాలు? అందులో పుల్లటి తేలుపులు వచ్చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఆహార వాహిక అంతా కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఐరిస్ వెర్స్కోలర్ ఇచ్చినట్లయితే దాని మీద ఫస్ట్ స్టార్ట్స్ విత్ 30 చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 8 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు కూడా మీరు 30 వేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక డోసు వేసుకుంటూ రాను ఏం చేస్తారంటే మీరు ఐరిస్ వెర్స్కోలర్ 200 వేయండి. 200 వేసి అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఒక డోసు రిపీట్ చేస్తూ ఉంటే దాంతో పూర్తిగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు కూడా అది తగ్గిపోతుంది. పేషెంట్ కాస్త ఆ కంప్లైంట్ని మర్చిపోతాడు. ఇకపోతే శాంగ్నేరియాలోకి వద్దాం. శాంగ్నేరియాలోకి ఏంటంటే ముఖ్యంగా మనకి సెన్సిటివ్ టు కోల్డ్, వీళ్ళకి కూడా చలి అసలు పడదు. హెడేక్ రిలీవ్డ్ బై ఆన్సెట్ ఆఫ్ కోల్డ్, థ్రోట్ అండ్ బ్రోంకియల్ సూప్స్. కోల్డ్, థ్రోట్ అండ్ బ్రోంకియల్ సూప్స్, బర్నింగ్ పెయిన్, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రొంపల్లో బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ తలనొప్పి కాస్త రొంప వచ్చిన తర్వాత తలనొప్పి కాస్త ఈ ఐరిస్ ఇది మన శాంగ్నేరియాలో తగ్గిపోద్ది అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే హెడేక్తో పాటు ఈ ఏవైతే మనకు శ్వాసనాళాలు ఉన్నాయో అంటే ఇటు గొంతుకు కానీ లేకపోతే లోపల చెస్ట్లో ఉన్నటువంటి ఏవైతే మనకి బ్రాంకస్, బ్రాంక్యూల్స్ ఏవైతే చెప్పుకుంటామో ఆ శ్వాసక నాళాలు వాటిలో కానీ విపరీతంగా మంట వస్తూ ఉంటుంది. అందువల్ల మీకు ముందు చెప్తాను, మీకు ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకోండి, రొంపతో పాటు ముక్కులో కానీ గొంతుకులో కానీ లేకపోతే ఛాతీలో కానీ మంట కనుక వస్తున్నట్లయితే మీకు అది ఎంతో ఉధృతంగా ఉన్నప్పుడు కూడా శాంగ్నేరియాస్ తగ్గుతుంది. ఎంతో ఉధృతంగా ఉన్నప్పుడు కూడా ఈ డైమెన్షన్స్ మనకు చాలా మందికి తెలియదు. మనం ఏంటంటే సాధారణంగా ఏం చేస్తాం ఇలాంటి కేసెస్లో ఆర్సెనిక్ ఆల్బమ్ వేసేస్తాం. మన దగ్గరికి ఎవరైనా సివియర్ కోల్డ్తో వస్తాడు ఒకసారి ఒక పేషెంట్. సివియర్ కోల్డ్తో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చెప్తాడు పేషెంట్, అయ్యా నాకు రొంప వచ్చేస్తుందండి, విపరీతంగా తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఇవాళ పొద్దున పాతకు తుమ్ములు వచ్చాయి, మధ్యాహ్నం పాతకు వచ్చాయి, వచ్చినప్పుడు నేను అసలు దీన్ని తట్టుకోలేకపోతున్నాను, ముక్కంతా విపరీతంగా మంట వచ్చేస్తుందండి, గొంతుకంతా మంట అండి, తర్వాత ఈ ఛాతి అంతా మండిపోతుందని చెప్పాడు. అందరూ ఏం చేస్తాం, ఇది టిపికల్ ఆర్సెనిక్ ఆల్బమ్ కేసుని ఏం చేస్తాం, ఆర్సెనిక్ ఆల్బమ్ 30 200 డోస్ ఇస్తాం. మర్నాడు వచ్చి నాకు అస్సలు తగ్గలేదండి, ఎలా చెప్పాను అలా ఉంది, అది ఇంకా ఎక్కువైపోయిందని చెప్తాడు అన్నమాట. కానీ ఈ కేసు ఏంటిది, శాంగ్నేరియా. ఇక్కడ శాంగ్నేరియాని మనం మిస్లీడ్ అవుతున్నాం. ఎందుకంటే శాంగ్నేరియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే రొంపతో బాధపడుతున్నప్పుడు లేకపోతే డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్నప్పుడు ఆ పేషెంట్లో ఏమవుతుందంటే ఆ శ్వాసనాళాలు ఏవైతే ఉంటాయో, మ్యూకస్ మెమరీన్స్ ఏవైతే ఉంటాయో అవి తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తూ ఉంటాయి, బర్న్ అయిపోతూ ఉంటాయి అనమాట. అగ్గి పెడితే ఎలా ఉంటుందో అలాంటి బర్నింగ్ మనకు శాంగ్నేరియాలో కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు శాంగ్నేరియా 31 డోస్ వేసినట్లయితే ఇమీడియట్గా రొంప కాస్త తగ్గిపోతుంది, ఆ మంట తగ్గుతుంది, పేషెంట్కి కాస్త ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అదొక లక్షణం. అంతే చెప్తున్నాడు, దీస్ స్పాట్స్ ఫీల్ యాజ్ ఇఫ్ ఆన్ ఫైర్. ఎలాగా ఈ శ్వాసనాళం కానీ లేకపోతే ఈ ట్రేకియా అంటే ఈ శ్వాస సంబంధించినటువంటి గొట్టంలో కానీ లేకపోతే ముక్కు లోపల కానీ మనకి ఏమవుతుంది, అగ్గి పెడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆ శ్వాస సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా బర్న్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, మంట వచ్చేస్తూ ఉంటాయి. అంత
అంత తీవ్రమైనటువంటి మంట అనేది మనకి శాంగ్నేరియాలో కనిపిస్తుంది. ఈ డైమెన్షన్ ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పేషెంట్ చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వటం వల్ల ఏంటంటే అది తగ్గదన్నమాట. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో మందు అలా మార్చేస్తూ ఉంటాం. అదొకటి. రానెస్ అండ్ బర్నింగ్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ ఎక్స్పెక్టరేషన్ ఇస్ థిక్ టెనేషియస్ మ్యూకస్. రానస్ అంటే పచ్చి పుండులా ఉంటుంది అనమాట. ఈ రొంపతో బాధపడే వాళ్ళకి ఈ గొంతుకంతా కూడా పచ్చి పుండులా ఉంటుంది, ముక్కంతా పచ్చి పుండులా ఉంటుంది, ఈ ఛాతంతా భారంగా ఉండి బాగా పుండులా ఉంటుంది, లోపలంతా కూడా ఉరిచిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అంతేకాకుండా మంట అనిపిస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు బాగా ఉమ్మినప్పుడు ఏమవుతుందంటే బయటికి కఫం వస్తున్నప్పుడు అది కాస్త చిక్కగా ఉండి జిగురుగా ఉన్నట్టు ఉంటుంది, అంటే ఖాళీ బైక్రోమికల్లా ఉంటుంది. ఖాళీ బైక్రోమికల్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాంట్లో మంట ఉండదు, ఖాళీ బైక్లో మంట ఉండదు. ఖాళీ బైక్ కూడా మనకి అద్భుతమైనటువంటి మెడిసిన్. దేంట్లోని రొంపలో చాలా అద్భుతమైనటువంటి మందు. మన శాంగ్నేరి ఏ రకంగా అయితే పనిచేస్తుందో కోల్డ్స్లో కూడా ఖాళీ బైక్ అద్భుతంగా పనిచేస్తుంది. దానికి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ముక్కు దిబ్బడేసేస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ముక్కు దిబ్బడేసేస్తూ ఉంటుంది. పేషెంట్ ఆ నోటితో కాకుండా ముక్కు నేసల్ స్పీచ్ అంటాడు అనమాట. ముక్కుతో ఏదో కొద్దిగా గుసగుసలాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఖాళీ బైక్ రొంపులో. అందువల్ల ఎవరికైతే ఖాళీ బైక్ రొంపు గురించి చెప్పుకున్నప్పుడు అది కోల్డ్స్లో ఏ రకంగా పనిచేస్తుందంటే రొంపతో పాటు ముక్కు దిబ్బడ ప్రధానంగా ఉండి ముక్కు కాస్త మూసుకుపోతూ వాళ్ళకి ముక్కంట ఆ డిశ్చార్జెస్ కానీ లేకపోతే తుమ్ములు కానీ ఇలాంటివి వస్తున్నప్పుడు, దాంతోపాటు దగ్గున్నప్పటికీ కూడా స్రావాలు జిగురుగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే ఖాళీ బైక్ రొంపులో. కానీ ఆ లక్షణం లేనప్పటికీ కూడా ఆ ముక్కు బ్లాక్ ఉండి ఆ ముక్కంట నీరు గారుతూ తుమ్ములు వచ్చేస్తున్న వాడికి ఖాళీ బైక్ రొంపుకం 31 డోసులు వేసినట్లయితే ఇమీడియట్గా ముక్కులు కాస్త ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఇమీడియట్గా ముక్కులు కాస్త ఫ్రీ అయిపోతాయి. అందువల్ల ఖాళీ బైక్ రొంపు కూడా ఎక్సలెంట్ రెమెడీ. అలాగే మనకి ఇక్కడ శాంగ్నేరియాలోకి వచ్చినట్లయితే దీంట్లో కూడా మనకి ఏమవుతుందంటే రొంపతో పాటు మంట అనేది చాలా ఇంపార్టెంట్. కోల్డ్తో పాటు అంటే రెస్పిరేటరీ ట్రాక్ డిజార్డర్స్లో ముఖ్యంగా రొంప వచ్చినప్పుడు లేకపోతే ఆయాసం వచ్చినప్పుడు ఆ ట్రాక్ ఏదైతే ఉందో ముక్కు లోపల కానీ గొంతు లోపల కానీ లేకపోతే శ్వాసనాళంలో కానీ లేకపోతే ఛాతిలో ఉన్నటువంటి లంగ్స్ లోపల కానీ మనకి మంట కనుక వస్తున్నట్లయితే మీరు శాంగ్నేరియా వేసినట్లయితే చాలా అద్భుతంగా ఇమీడియట్గా తగ్గుతుంది అనమాట. అలాగే బెల్చింగ్ ఆఫ్టర్ వైలెంట్ అటాక్ ఆఫ్ కాఫింగ్. దగ్గు వచ్చేసిన తర్వాత విపరీతంగా తేనుపులు వచ్చేస్తూ ఉంటాయండి. దగ్గు వచ్చిన తర్వాత విపరీతంగా తేనుపులు వచ్చేసి ఆ తర్వాత ఏమవుతుందంటే ఇదంతా కూడా ఛాతీ అంతా మంటగా ఉంటుంది. మంట అనేది చాలా ప్రధానమైనది అనమాట. ముఖ్యంగా ఈ శాంగ్నేరియా అనేది మనకి ఆర్సెనిక్ ఆల్బమ్ లాంటి లక్షణాలనే కలిగి ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బంలో మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్గానే ఆర్సెనిక్ ఆల్బమ్ వేయాలి ఈ కోల్డ్స్ ఇలాంటి వాటిలో. కానీ మెంటల్ సిమ్టమ్స్ లేనప్పుడు ఈ మంట అవి బాగా ప్రధానంగా ఉండి ఈ తుమ్ములు రొంప దగ్గు ఇలాంటివి బాగా వచ్చేస్తున్నప్పుడు మీరు కనుక ఈ శాంగ్నేరియా ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది అన్నమాట. అదొకటి. ఇంకొక కేసు చెప్తున్నాను మీకు. ఒక ఆవిడికి ఓ పేషెంట్ ఎంతంటే ఏజ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్. ముఖ్యంగా ఏంటంటే కుడుకొని ఇలా కుట్టుకుంటా ఉంది. దీంట్లో మీకు డైమెన్షన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంగ్నేరియా అనేది ఇప్పటిదాకా హెడేక్ అనే దాంట్లో మనం ఉండిపోయాం. ఇప్పుడు హెడేక్ నుంచి రొంపలో అద్భుతంగా పనిచేసేటువంటి మందు మనకు శాంగ్నేరియా అని ఒక పాలిక్రిస్టల్గా చెప్పేసుకున్నాం. మూడోది ఏంటంటే నరాలు అదరటం అనమాట. కండరాలు అదరటం బాగా గుర్తుపెట్టుకోండి. కండరాలు అదురు అని చెప్తారు. కొంతమందికి కన్ను ఇలాగా బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇలా ట్విచ్చింగ్ అనమాట. ఇలాగా టపటపటమని ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. పేషెంట్కి బయటికి కనిపించిపోయినప్పుడు కూడా ఇతరులకి లోపల ఈ రెప్పిలలా కొట్టుకుంటా ఉంటుంది. అలాగే ఓ పక్క మూతి ఇలా కొట్టుకుంటా ఉంటుంది. అలాగే ఆవిడకి ఏంటంటే ఈ రెప్ప ఒకటి కంటిరెప్ప ఒకటి పైన కనుబొమ్మలలా కొట్టుకుంటుంది. దాంతోపాటు ఏంటంటే మూతి కూడా ఈ పక్క కుడిపక్క కాస్త ఆ కండరం ఆ పెదవులు ఇలా కొట్టుకుంటా ఉన్నాయి. ఆవిడ పాపం 2 months సఫర్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అది చాలా ఇన్కన్వీనియంట్గా ఉందన్నమాట ఆవిడకి. ఇన్కన్వీనియంట్. రెండోది ఇంకోటి ఏంటంటే ఇలాగా ఇవి కనుక ఇలా ట్విచ్చింగ్ వస్తూ ఉంటే పేషెంట్స్ ఎక్కువ పెరాలసిస్ గట్రా వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఏంటంటే మనకి ఆ మజిల్స్ యొక్క ఇది మూమెంట్ వల్ల ఏంటంటే మనకి అది చాలా మోస్ట్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అందువల్ల ఈ పేషెంట్ వచ్చింది దేనికంటే ముఖ్యంగా కుడివైపు ఉన్నటువంటి కనురెప్ప ఆ పైన ఉన్నటువంటి నుదురు ఇదంతా కూడా ఇలా కొట్టుకుంటా ఉంది. ట్విచ్చింగ్ అన్నమాట. ట్విచ్చింగ్ అంటాం మనం. అదేవిధంగా కుడిపక్క మూతి కూడా ఇలా ఒకసారి ఇలా కొట్టుకుంటా ఉంది. కొట్టుకుంటా ఉంటే ఆవిడకి ఏం చేశానంటే ముందు నేను ఫస్ట్ శాంగ్నేరియా 6 ఇచ్చాను. శాంగ్నేరియా 6 ఇచ్చాను. శాంగ్నేరియా 6 ఇచ్చిన తర్వాత 1 నెలలో చాలా బెటర్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మధ్య మధ్యలో శాంగ్నేరియా 6 ఏం చేశానంటే అప్పుడప్పుడు వేసుకోమని చెప్పాను. ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు వేసుకోండి అమ్మా, తగ్గినప్పుడు మామూలుగా దాన్ని వాడకండి అని చెప్పాను. ఆ తర్వాత
రాను రాను కొన్నాళ్ళు పోయిన తర్వాత 30 వేసాం. 30తో పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల కండరాలు అదరటం ముఖ్యంగా ఏ పక్క రైట్ సైడ్ అని. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ ఎదిరితే ఏమేస్తాం మనం, క్యాస్టికం బాగా పనిచేస్తుంది. బాగా గుర్తు, స్పైజీలే కాదు, క్యాస్టికం బాగా పనిచేస్తుంది. కండరాలు అదరటం అనేది కన్ను రెప్ప కొట్టుకోవడం కానీ, మూత అదరటం కానీ, లేకపోతే ఇక్కడ ఫేషియల్ మజిల్స్ కానీ అదురుతూ ఉన్నట్లయితే రైట్ సైడ్ అయితే మనకి శాంగ్వినియా పనిచేస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే మనకి క్యాస్టికం బాగా పనిచేస్తుంది. క్యాస్టికం కూడా రైట్ సైడ్ రెమెడీయే, కానీ ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చినటువంటి వాటిలో బాగా పనిచేస్తుంది. ఇది ప్రాక్టికల్గా అనుభవం అనమాట, అంచేత బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇఫ్ హెడేక్స్ ఆర్ రాంగ్లీ ట్రీటెడ్ ఇట్ లీడ్స్ టు చెస్ట్ ట్రబుల్స్ అండ్ సమ్ టైమ్ క్యాన్సర్. హెడేక్స్ ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తామంటే, ఇది హెడేక్ అనుభూతులకి బ్లైండ్గా బెలడానా, బ్రయోనియా ఇలాంటి మందులు లక్షణాలు చూడకుండా వేసేస్తారు. బ్లోనైన్ చాలా మంది చేస్తూ ఉంటారు ఈ పని. వాళ్ళు లక్షణాలను ఏమీ పట్టించుకోరు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఊరికే తలనొప్పి, వాళ్ళకి ఏవో కొన్ని బ్రాండెడ్ డ్రగ్స్ ఉంటాయి, ఆ బ్రాండెడ్ డ్రగ్స్ పట్టుకెళ్ళి అందులో వేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది ఆ కంప్లైంట్ కాస్త సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అయిన తర్వాత అది ఏదో రకమైనటువంటి ఒక ప్రాణాపాయకరమైనటువంటి ఒక కంప్లైంట్లోకి లీడ్ చేస్తూ ఉంటాం. అందువల్ల తలనొప్పిని ట్రీట్ చేసేటప్పుడు చాలా సిస్టమేటిక్గా బాగా ట్రీట్ చేయాలి. అంతే తప్పించి ఏ మందు పడితే ఆ మందుని మనం అనవసరంగా అనాలోచితంగా సిమ్టమ్స్ లేకుండా వేయకూడదు. అంటే సిమ్టమ్స్ అన్నింటినీ పట్టుకొని కరెక్ట్గా ట్రీట్ చేసినట్లయితే హెడేక్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. దానివల్ల ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. క్రానిక్ హెడేక్ పర్మనెంట్లీ క్యూర్డ్ బై డీప్ యాంటీసోరిక్ రెమెడీస్. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే చాలా సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి తలనొప్పులు ఏవైతే ఉంటాయో అవి, ఈ తలనొప్పులు అనేవి మనకి సోరిక్ మయాజమ్స్లోకి వస్తాయి. అందువల్ల ఇలాంటి తలనొప్పులు మనకి ముఖ్యంగా అంటే డీప్ యాంటీసోరిక్ రెమెడీ, అంటే సైలీషియా అని, కాల్కేరియా కార్బ్ అని, లేకపోతే సల్ఫర్ అని, ఇలాంటి మందులు ఏదన్నా మనకి యాంటీసోరిక్గా అందులో పడినట్లయితే కాన్స్టిట్యూషనల్గా చూసుకొని ఆ మందుని వేస్తే మనకి అది పర్మనెంట్గా పూర్తిగా ఎరాడికేట్ అయిపోతుంది. నెక్స్ట్, డోంట్ గివ్ డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ వెన్ వైటల్ ఫోర్స్ ఇస్ లో. వైటల్ ఫోర్స్ బాగా వీక్ అయిపోయినప్పుడు, పేషెంట్లు ఏ రకమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు, పేషెంట్ రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోయినప్పుడు, అలాంటి కండిషన్స్లో మనం డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ ఇవ్వకూడదు అన్నమాట. బాగా లోతుగా పనిచేసేటువంటి మందులు, సల్ఫర్ లాంటి మందులు ఎప్పుడు కూడా మనం అలాంటి కండిషన్స్లో ఇవ్వకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ వైటల్ ఫోర్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు, పేషెంట్ చాలా వీక్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ సూపర్ఫిషియల్గా మనం పనిచేస్తున్న మందులు ఏవైతే ఉంటాయో షార్ట్ యాక్టింగ్ మెడిసిన్స్, అలాంటి మందులు ఇచ్చి తగ్గించి ముందు పేషెంట్ వైటాలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు పర్మనెంట్గా తగ్గించడం కోసం మనం అప్పుడు డీప్ యాక్టింగ్ మందు ఇవ్వాలి తప్ప, అదర్వైజ్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా పేషెంట్ కండిషను వైటాలిటీ బాగా తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్, శాంగ్వేరియా ఇదే సూపర్ఫిషియల్ రెమెడీ. శాంగ్వేరియా పైపైన పనిచేస్తూ ఉంటుంది, కానీ అలాగే మోడరేట్గా పనిచేస్తుంది. మరి ఊరికే షార్ట్ యాక్టింగ్ మెడిసిన్ కాదు, దీంతో చాలా వరకు మనకి కొన్ని కంప్లైంట్స్, హెడేక్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. నెక్స్ట్, ఫుడ్స్ ఫ్రమ్ పాయిజనస్ ప్లాంట్స్, రోజ్, సెన్సిటివ్ టు ఫ్లవర్స్ అండ్ ఆర్డర్స్ ఫీవర్. మనకి ఇది ముఖ్యంగా మనకి యూరోప్ కంట్రీస్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. మీ తాలూగా ఎవరైనా చుట్టాలు కానీ వాళ్ళు కానీ మీకు ఫారిన్ కంట్రీస్లో, ముఖ్యంగా ఆస్ట్రేలియా లేకపోతే మనకి అమెరికా ఇలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి హే ఫీవర్స్ అని వస్తుంటాయి. హే ఫీవర్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పోలియన్స్ వల్ల వస్తుంటాయి అనమాట. అక్కడ ఎక్కువ ఫ్లవరింగ్ సీజన్ అదే ఉంటుంది కొన్ని వింటర్ సీజన్లో. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఫ్లవర్స్ బాగా స్మెల్ రావటం వల్ల కానీ, లేకపోతే ఆ ఫ్లవర్స్ అవి అలాగా ఎయిర్లో తిరిగేది మనం ఇన్హేల్ చేయడం వల్ల కానీ ఆ పిప్పొళ్ళు అవి, దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఫీవర్ వచ్చేస్తామండి. ఫీవర్ వచ్చేసి విపరీతమైనటువంటి కోల్డ్తో బాధపడి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనకి ఆ రొంపతో పాటు ఈ ఛాతి కానీ, గొంతు కానీ, లేదా ముక్కు కానీ, లేదా గొంతు లోపల కానీ బాగా విపరీతమైన మంట ఉన్నట్లయితే మీరు శాంగ్నరీ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్తో పాటు జ్వరం ఉన్నా సరే మీరు శాంగ్నరీ 200 ఒక డోస్ ఇస్తే ఆ జ్వరం కూడా తగ్గిపోతుంది. శాంగ్నరీ ఫీవర్స్లో ఎలా పనిచేస్తుందంటే ఈ రకమైన లక్షణాలు ఉండాలి. విపరీతమైనటువంటి రొంప, దాంతోపాటు దగ్గు ఉండొచ్చు, దాంతోపాటు తుమ్ములు వచ్చేస్తుంటాయి, దాంతోపాటు ముక్కంతా బర్న్ అయిపోతూ ఉంటుంది, గొంతుకంతా మంటగా ఉంటుంది, ఛాతంతా మంటగా ఉంటుంది, ఈ త్రోట్ అంతా మంట వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉండి కఫం కూడా పడుతూ ఉంటుంది, దీంతో పాటు జ్వరం కూడా ఉంటుంది. సాధారణ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్సెనిక్ ఆల్బం వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం మిస్లీడ్ అవుతున్నామో చెప్తాం. ఆర్సెనిక్ ఆల్బం కాదు. ఆర్సెనిక్ ఆల్బం కాకుండా మీరు శాంగ్యులర్ 200 కనుక అలాంటి ఫీవర్స్ కండిషన్స్లో
ఈ లక్షణాలతో పాటు ఉన్నట్లయితే మీరు సాంగ్వేరియా 200 వేసినట్లయితే ఆ జ్వరము, రొంప, దగ్గు, తుమ్ములు, ఆ మంట అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అదొకటి. పామ్స్ డ్రై, రింకిల్డ్, హార్డ్ టు టచ్. ఈ అరిచేతులు అవి కూడా బాగా డ్రై అయిపోయినట్టు అయిపోయి ముడతలు పడిపోయినట్టు అయిపోతాయి అనమాట సాంగ్వేరియాలో. అది చేతితో ముట్టుకున్నట్లయితే చాలా వేడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సాంగ్వేరియాలో. అదొకటి. ఇంకో కేసు చెప్తాను మీకు. ముఖ్యంగా ఏంటంటే ఒక ఆవిడకి 30 years, మంచి డస్ట్ ఎలర్జీతో బాధపడుతుంది, చాలా సివియర్ డస్ట్ ఎలర్జీతో బాధపడుతుంది. దాంతోపాటు ఏంటంటే ఆవిడకి ముక్కంతా కారిపోతుంది, తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇది కాస్త 2 సంవత్సరాలు బట్టి ఉందన్నమాట. ఎప్పుడైతే ఈవిడికి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుందో దాంతోపాటు ఏమవుతుందంటే ఈవిడికి ఈ గొంతుగా, ముక్కు అంతా కూడా తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తూ ఉంటుంది. గొంతుగా, ముక్కు కూడా తీవ్రమైనటువంటి మంట వచ్చేస్తుంది. విపరీతమైనటువంటి తుమ్ములు, రొంప, దాంతోపాటు ముక్కు లోపల, ఆ తర్వాత గొంతుకు, ఆ తర్వాత ఇదంతా కూడా ఈ మొత్తం మెడంతా, అంటే గొంతు ఎక్కడైతే మనకు ట్రీకింది అంతా కూడా బాగా బర్న్ అయిపోతా ఉంది, మంట వచ్చేస్తా ఉంది. మంట వచ్చేస్తా ఉంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆర్సింగ్ ఆల్బమ్ 200 ఒకటి వేసేసాను. వేస్తే ఒక వారం రోజులు పోయిన తర్వాత వచ్చి చెప్పామంటే ఏమీ మార్పు లేదు. ఇలా ఈవిడ చాలా కాలం నుంచి అలాగే బాధపడుతూ ఉన్నాను. అప్పుడు ఈ మంట ఉంది కదా మనకి సాంగ్వేరియాలో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్సినిక్ ఆల్బానికి, సాంగ్వేరియాకి ఈ రొంప, దగ్గు, తుమ్ముల్లో కనుక మంట ప్రధానంగా ఉన్నట్లయితే మనకి సాంగ్వేరియా వేయండి. సాంగ్వేరియా 200 ఇచ్చిన తర్వాత వితిన్ డేస్లోనే ఆవిడకి ఏమైందంటే 50% బెటర్మెంట్ వచ్చేది. అది దీంతో అత్తమాను సఫర్ అవుతాం. ఆ తర్వాత మళ్ళా కొన్ని 40 తర్వాత మళ్ళీ అవసరం బట్టి సాంగ్వేరియా 200 మళ్ళీ ఇచ్చాను. అలాగా 1-2 డోసులు పడేసరికి ఏమైందంటే ఆవిడకి పూర్తిగా చాలా సంవత్సరం బట్టి ఉన్నటువంటి ఈ రొంప కాస్త తగ్గిపోయింది. ఇక్కడ రొంపకి ఎలా చేస్తాం మనం సాంగ్వేరియా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. రొంపలు ఎప్పుడన్నా సరే మనకి ముక్కు లోపల కానీ, గొంతు లోపల కానీ, ఛాతంతా కానీ, లేకపోతే త్రోట్ అంతా కానీ మంట కనుక ప్రధానంగా ఉన్నట్లయితే సాంగ్వేరియా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, థిక్నెస్ ఆఫ్ సోల్స్ అండ్ ఇంజురేటెడ్ ఫార్మ్స్ దట్ బర్న్. అంటే మనం సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఆనికాయల అనుభూతులకు మనం యాంటిబయోటిక్ కొరడం వేస్తాం. ఆనికాయలు అంతే కదా మనకి. ఆనికాయలు అంటే అర్థం ఏంటి మనకి, ఏవైతే మనకి ఈ కాన్స్ ఉంటాయో, కాన్స్ అంటే ఆనికాయలు అన్నమాట. వాటిలో పాదాల్లో ఆనికాయలు వచ్చినప్పుడు అడుగు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అలా చెక్కేస్తూ ఉంటారు. చెక్కేస్తూ ఉంటే కొంత రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ అది పెరిగిన తర్వాత మళ్ళీ సరిపి వచ్చేస్తూ ఉంటుంది. మెత్తడి చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆనికాయలకి మిగిలిన వైద్య విధానాల్లో కంటే కూడా మన హోమియోపతిలోనే ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అది ముఖ్యంగా ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి సరే వీడియో ఆఫ్ చేసుకోండి సార్, జయరామ్ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆనికాయలు ఏంటంటే మనకి మిగతా వైద్య విధానాల్లో కంటే మన హోమియోపతిలోనే చాలా బాగా క్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి మిగతా వైద్య విధానాల్లో కంటే మన హోమియోపతిలోనే చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఎక్కువ మనకి హోమియోపతిలో యాంటిబయోటిక్ క్రోడం అనే మందుని ఎక్కువ మంది వేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి సాంగ్వేరియాలో చెప్పేది ఏంటంటే, కెంట్ చెప్పేది ఏంటంటే మనకి ఆనికే కనుక మంట బాగా ప్రధానంగా ఉన్నట్లయితే, ఆనికే కనుక మంట బాగా ప్రధానంగా ఉన్నట్లయితే మనకి సాంగ్వేరియా వేస్తే బాగా తగ్గుతుందని చెప్తున్నాడు అనమాట. అంతేకాదు ముఖ్యంగా ఏంటంటే అరిచేతులు కానీ లేదా అరికాళ్ళు కానీ బాగా గట్టిపడిపోయి కొంతమంది చాలా రఫ్గా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే కనుక బర్నింగ్ కనుక బాగా ఎక్కువ ఉన్నట్లయితే దాంట్లో కూడా మనకి సాంగ్వేరియా వేస్తే బాగా తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి పీరియాడికల్ హెడేక్స్ అనమాట. పీరియాడికల్ హెడేక్స్, ఈ పీరియాడికల్ హెడేక్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, హెడేక్ కనుక 2 వారాలకి హెడేక్ కనుక వీక్లీ వస్తున్నట్లయితే మనకి సల్ఫర్ ఒకటి, సైలీషియా ఒకటి, సాంగ్వేరియా ఒకటి. సల్ఫరు, సైలీషియా, సాంగ్వేరియా. వారానికి ఒకసారి కనుక తలనొప్పి వస్తున్నట్లయితే సల్ఫరు, సైలీషియా, సాంగ్వేరియా. అలా కాకుండా 2 వారాలకు కనుక వస్తున్నట్లయితే మనకు ఆర్సినిక్ ఆల్బమ్ బాగా పనిచేస్తుంది. ఈ పీరియాడిసిటీ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మనం దాని యొక్క లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి మెయిన్ ఏంటంటే హెడేక్ అనేది అతమాను వస్తుంది అనుకున్నట్లయితే వాటిలో మనకి ఆర్సినిక్ ఆల్బమ్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, సైలీషియా ఉంటుంది, అంతేకాకుండా మనకి సాంగ్వేరియా ఉంటుంది. ఆర్సినిక్ ఆల్బమ్లో ఏంటంటే 2 వారాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలా కాకుండా మన సాంగ్వేరియా దీంట్లో అయితే వారానికి ఒకసారి తలనొప్పి వస్తూ ఉంటుంది.
అలాగే పల్సేషన్స్ ఇన్ హెడ్ విత్ బెటర్ వామిటింగ్. శాంగ్యునరీలో ఏంటంటే మనకి తల అంతా కూడా ఏదో అదురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పల్సేషన్స్ అనమాట, రక్తనాళాలు ఇలా కొట్టుకుంటా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మనకి హెడ్ ఉంటా ఉంటుంది. దాంతోపాటు బెటర్ వామిటింగ్, చేదుగా ఉన్నటువంటి ఆ స్రావాలు మనకి వాంతులు అవుతూ ఉంటాయి. శాంగ్యునరీలో బాగా గుర్తుపెట్టుకోండి. హెడేక్ ఈజ్ ఎమ్యులరేటెడ్ బై మోషన్. ఈ తలనొప్పి కూడా మనకి అగ్రవేటెడ్ బై మోషన్. కదలిక వల్ల హెడేక్ ఈజ్ అగ్రవేటెడ్ బై మోషన్. కదలిక వల్ల కాస్త మనకి తలనొప్పి పెరగడం. ఇది బ్రెయిన్లో కూడా ఈ లక్షణం ఉంది. శాంగ్యునరీ హెడేక్ అగ్రవేట్ టువార్డ్స్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్. శాంగ్యునరీలో ఏంటంటే మనకి పొద్దుట తలనొప్పి మొదలై అది కాస్త మధ్యాహ్నానికి కాస్త బాగా పెరిగిపోయి రాత్రి కాస్త ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది కూడా ఉంది. ఇఫ్ ద హెడేక్ ఈజ్ సివియర్ హీ మస్ట్ గో టు బెడ్. తలనొప్పి కనుక బాగా ఎక్కువైపోయినట్లయితే ఇంకెళ్ళి మంచమే పడుకుంటాడు అనమాట. మూమెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. కదిలితే బాగా ఎక్కువైపోతా ఉంటుంది. ఏ సివియర్ హెడేక్ ఈజ్ డిస్టర్బ్డ్ బై లైట్. మనకు బ్రెయిన్లో ఏ రకంగా అయితే ఉందో ఇక్కడ కూడా లైట్ వల్ల కానీ, అంటే వెలుతురు వల్ల కానీ, శబ్దాల వల్ల కానీ, కదలిక వల్ల కానీ శాంగ్యునరీ వాడికి కూడా తలనొప్పులు పెరుగుతూ ఉంటాయి. హెడేక్ యాజ్ ఇఫ్ ఫోర్ హెడ్ వుడ్ బర్స్ట్. అంటే ఈ నుదుటి మీద కనుక తలనొప్పి వస్తున్నట్లయితే అది పగిలిపోద్దామా అన్నట్టు ఉంటుంది అనమాట. విత్ చిల్, దాంతోపాటు చల్లు చేస్తూ ఉంటుంది. అండ్ బర్నింగ్ ఇన్ స్టమక్, మంట చేస్తూ ఉంటుంది. అంచేత మీరు శాంగ్యునరీలో ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తలనొప్పుల్లో కూడా ఎక్కడో చోట ఛాతిలో కానీ లేకపోతే ఈ కడుపులో కానీ ఎక్కడో చోట మంట ఉంటా ఉంటుంది. ఆ లక్షణాన్ని మీరు బాగా ఇంపార్టెంట్గా తీసుకుని మీరు శాంగ్యునరీ 200 కానీ 30 కానీ డోసు ఇచ్చినట్లయితే దాంతో చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ దీంతో పాటు ఏంటో ఒక కేసు చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫిమేల్ పేషెంట్ కేమ్ విత్ రైట్ సైడెడ్ హెడేక్. ఈ ఫిమేల్ పేషెంట్ కేమ్ విత్ రైట్ సైడెడ్ హెడేక్. కుడివైపు తలనొప్పి వస్తుందని ఆవిడ రావడం జరిగింది అనమాట. దీంతో పాటు ఏంటంటే సివియర్ పెయిన్ ఆన్ రైట్ సైడ్ ఫేస్. ఏ ఫిమేల్ పేషెంట్ కేమ్ విత్ రైట్ సైడెడ్ నాట్ హెడేక్, ట్రైజెమినల్ న్యూరాలజియా. ట్రైజెమినల్ న్యూరాలజియా అనమాట. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే అర్థం ఏంటంటే మనకి అది 5th క్రేనియల్ నెర్వ్ అది ఎఫెక్ట్ అవడం వల్ల వస్తుందని చెప్తారనమాట. మీరు చాలా మంది చూడండి, చాలా మందిని చూస్తూ ఉంటారు. ఒక పక్క అంటే కుడి పక్క కానీ ఎడమ పక్క కానీ ఒక పక్క ఈ చెంప అంతా కూడా బాగా, ఈ ఫేస్ అంతా కూడా బాగా విపరీతమైనటువంటి బాధ పెట్టేస్తూ ఉంటుంది. నవ్వులుతుంటే విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. పళ్ళన్నీ సలుపులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రకంగా స్టార్ట్ అయినప్పుడు ఆ పేషెంట్ ఏమనుకుంటాడంటే నాకు పళ్ళలో ఏదో సమస్య ఉందని డెంటిస్ట్ దగ్గర పోతాడు. ఆ డెంటిస్ట్కి కాస్త ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఏమది, ఇది న్యూరాలజికల్ కంప్లైంట్ తప్ప ఇది డెంటల్ సంబంధించిన కంప్లైంట్ కాదని తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ ఎక్కడైతే మనకి ఆ నొప్పి చెప్తున్నాడో అక్కడ ఒక్కొక్క పన్ను కూడా పేషెంట్ అడ్వైజ్ మీద వాళ్ళు పీకేస్తూ ఉంటారు. మొత్తం ఆ పళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయిన తర్వాత ఒక పక్క ఇంకేం టూత్ ఏమీ లేదు. ఆ తర్వాత అప్పటికి కూడా ఏమీ తగ్గకపోతే అప్పుడు ఆ పేషెంట్ ఏం చేస్తాడు, డాక్టర్ని మార్చేస్తాడు, మళ్ళీ ఇంకో చోట పోతాడు. అప్పుడు దీని మీద అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఏం చెప్తాడు, అయ్యా ఇది పంటి సంబంధించింది కాదు, ఇది న్యూరాలజీ సంబంధించిన కేసు, చెప్తే నువ్వు బెటర్ టు కన్సల్ట్ విత్ ది న్యూరాలజిస్ట్ అని న్యూరాలజిస్ట్ దగ్గర పంపిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దానికి ఫేషియల్ న్యూరాలజీ కింద తీసుకుని, ట్రైజెమినల్ న్యూరాలజీ కింద తీసుకుని దీన్ని డయాగ్నోస్ చేసి దానికి సంబంధించినటువంటి దానికి కూడా ఫిట్స్ లాంటి మందులు ఉంటాయి. ఆ మందులు, ఆ సెడేటివ్ ట్రాన్స్ మందులు పెడితే అది కాస్త కొద్దిగా బాగుపడుతుంది. ఒకవేళ అప్పటికి తగ్గకపోతే దానికి ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా క్యూరబిలిటీ బాగా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా నాకు రైట్ సైడెడ్ ట్రైజెమినల్ న్యూరాలజీ అన్నమాట. కుడిపక్క వస్తున్నటువంటి ఈ రైట్ సైడెడ్ ట్రైజెమినల్ న్యూరాలజీలో నేను ఏం చేశానంటే అన్బేరబుల్ పెయిన్ వచ్చేస్తుంది, ఈ పక్క పళ్ళన్నీ విపరీతంగా సలిపేస్తున్నాయి. అప్పుడు ఏం చేశానంటే శాంగ్యునరీ 6 ఇచ్చాను. శాంగ్యునరీ 6 డైలీ ఒక డోస్ ఇస్తే కొన్నాళ్ళు పోయేసరికి బాగా తగ్గింది, మరలా వచ్చేసింది. ఆ తర్వాత 30 మీద ఉంచాను. ఆ తర్వాత 30 మధ్యలో డోస్ వేస్తూ ఉంటే కొద్దిగా బెటర్మెంట్ ఉంది, అయినప్పటికి కూడా మరలా వచ్చేసింది. ఆ తర్వాత ఏం చేశానంటే ఫైనల్గా 200 ఇచ్చాను, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత 100 ఇచ్చాను. ఎందుకంటే ఈ కేసులు చాలా డిఫికల్ట్ అనమాట, అనుకున్నంత ఈజీగా ఉండవు. మీరు బాగా గుర్తుపెట్టుకుని చాలా మంది పేషెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. కానీ ట్రైజెమినల్ న్యూరాలజీ వాళ్ళు ఏమవుతుందంటే ఒక పక్క ఈ కుడి పక్క వచ్చిన ఎడం పక్క ఏదో ఒక పక్క వస్తుంది అనమాట. వచ్చినప్పుడు చెంప అంత విపరీతంగా సలుపు వచ్చి అఘోరమైనటువంటి బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఆ బాధతో పాటు ఏమవుతుందంటే వాళ్ళకి నవ్వులుతుంటే విపరీతంగా నొప్పి, అంచేత ఏదైనా చిన్న తిన్నా సరే విపరీతంగా
పెయిన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా రాత్రులు పగలు అలా నొప్పి వస్తూ ఉంటారు. అటువంటి కేసెస్లో ముఖ్యంగా రైట్ సైడెడ్ కంప్లైంట్స్లో ముఖ్యంగా మనకి శాంగ్వేరియా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో హెడేక్ ఓవర్ రైట్ మనం చెప్పుకున్నాం. తలనొప్పి కాస్త కుడివైపు కణతల్లో వస్తుంది, లేకపోతే కుడివైపు కంటిలో వస్తుంది. అది కాస్త ఒక్కోసారి నిద్రలో పోతే బాగా హాయిగా ఉంటుంది శాంగ్వేరియా వాడికి. ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూరలాజికల్ పెయిన్స్ అవి ఎలా ఉంటాయంటే వీటికి శాంగ్వేరియాలో వచ్చేటువంటి నొప్పులు ఎలా ఉంటాయంటే కటింగ్ కటింగ్ అంటే కట్ చేస్తున్నట్టు, టీరింగ్ చీల్చేస్తున్నట్టు, లాసిరేటింగ్ అంటే పైన ఇలా మనం ఇలాగా పైన దాన్ని ఆ స్కిన్ కాస్త మనం ఇలాగా గట్టిగా గోకేస్తున్నట్టు అనమాట. ఈ రకమైనటువంటి నొప్పులు మనకి ఈ శాంగ్వేరియాలో కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు యాజ్ ఇఫ్ మజిల్స్ వర్ టార్న్, ఆ కండరాలన్నీ చిరిగిపోతూ ఉంటే చింపేస్తుంటే ఏ రకంగా పెయిన్ వస్తుందో ఆ రకంగా వస్తుంది. ఆ పుటాన్ని స్ట్రెచ్ గట్టిగా పట్టుకుని లాగేస్తుంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అండ్ పెయిన్ స్కాల్ప్, షోల్డర్ అండ్ నెక్, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, కెనాట్ రైజ్ ది ఆర్మ్. అలాగే తల అంతా కూడా విపరీతమైనటువంటి నొప్పి, షోల్డర్ నొప్పులు, అలాగే మెడ నొప్పి. మెడ కాస్త పట్టేసి స్టిఫ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో మెడ కాస్త అలా నెక్ కాస్త అలా ఉండిపోతుంది అనమాట, అసలు కదపలేడు. అంటే అంత స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి స్టిఫ్నెస్ మనకి ఈ శాంగ్వేరియాలో కనిపిస్తుంది. అంతే స్పాండిలైటిస్ లో అద్భుతమైనటువంటి మందు శాంగ్వేరియా అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. స్పాండిలైటిస్ లో ముఖ్యంగా రైట్ సైడ్ వచ్చేటువంటి స్పాండిలైటిస్ లో అద్భుతమైనటువంటి నొప్పి. పెయిన్ ఇన్ డెల్టాయిడ్ మజిల్. డెల్టాయిడ్ మజిల్ అంటే ఈ ఈ షోల్డర్ జాయింట్ దిగువ ఉన్నటువంటి ఈ అప్పర్ ఆర్మ్ లో ఉన్నటువంటి ఈ కండనే ఉంటుంది డెల్టాయిడ్ మజిల్ అనమాట. ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది, అదొకటి. అండ్ బట్ ఆల్సో క్యూర్స్ ది లెఫ్ట్ సైడ్. డెల్టాయిడ్ మజిల్ రైట్ సైడ్ ఉన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నా కూడా రెండింటిలో కూడా బాగా పనిచేస్తుంది. రొమాటిక్ పెయిన్స్ ఇన్ రైట్ షోల్డర్ కెనాట్ రైజ్ ది ఆర్మ్ అప్, రైట్ ఆర్మ్ అప్. అందువల్ల ఏంటంటే రొమాటిక్ పెయిన్స్ లా ఉంటాయి, చేయి కాస్త పైకి ఎత్తడం అనేది కష్టమైపోతుంది. మనం చెప్పుకున్నాం కదా ఫ్రోజన్ షోల్డర్ అని, అలా మనకి ఈ ఫ్రోజన్ షోల్డర్ లో కూడా అద్భుతంగా మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి ఇంకో కేసు చెప్తున్నాను దీంట్లో. ఏ మేల్ పేషెంట్ ఏజ్ 50 years కేమ్ విత్ సివియర్ పెయిన్ ఆన్ రైట్ సైడ్ నెక్, సివియర్ పెయిన్ ఆన్ రైట్ సైడ్ నెక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విత్ రేడియేటింగ్ టు రైట్ హ్యాండ్. ఒక ఆయనకి 50 సంవత్సరాల ఆయనకి మెడ దగ్గర విపరీతమైనటువంటి నొప్పి వచ్చేస్తుంది. అది కాస్త ఇలా కుడిచే అంతా కూడా పాకేస్తుంది అన్నమాట, కుడిచే అంతా కూడా పాకేస్తుంది. ఆయనకి ఎంఆర్ఐ చేయించుకుని వచ్చాడు. ఎంఆర్ఐలో ఏంటంటే మనకి డిస్క్ లో ప్రాబ్లం ఉంది, డిస్క్ అరిగిపోయిందని చెప్పారు. ఇది మనకి ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనకి ఆయనకి శాంగ్వేరియా 6 ఇచ్చాం. శాంగ్వేరియా 6 ఇస్తే చాలా అద్భుతంగా 2 నెలలు 80% తగ్గింది. ఆ తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా అది మొరాయిస్తూ ఉన్నట్లయితే అంటే ఏంటి, ఆ శాంగ్వేరియా 6 ఇచ్చినప్పుడు కూడా అద్భుతంగా పనిచేయట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్ కరెంట్ రెమెడీగా సిపిలిన్ 30 ఇచ్చాం. సిపిలిన్ 30 మనం ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే మనకి ఏవైతే ఎముకలు కానీ జాయింట్స్ కానీ అరిగిపోతాయో, అంటే మోకాల నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ షోల్డర్ పెయిన్స్ కానీ లేకపోతే ఎల్బో జాయింట్స్ కానీ ఏవైనా సరే మనకు అరుగుదల ఉన్నప్పుడు అది సిబిలిటిక్ మయాజం తాలూకు లక్షణం అన్నమాట. సిబిలిటిక్ మయాజం కనుక ఆ పేషెంట్లో ఉన్నట్లయితే ఎక్కువ అరుగుదల ఉంటుంది అనమాట, ఈ ఎముకలన్నీ అరిగిపోతూ ఉంటాయి. అందువల్ల సిపిలిన్ 30 ఇచ్చిన తర్వాత అంత ముందు ఇచ్చిన మందు బాగా పనిచేయడం మొదలవుతుంది అనమాట. ఆ తర్వాత ఏమైందంటే అదే శాంగ్వేరియా 6ని అవసరం బట్టి అప్పుడప్పుడు డోస్ వేసుకోమని రెగ్యులర్గా ప్లాస్బో ఇస్తే అది పూర్తిగా దీనికి తగ్గిపోవడం జరిగింది. అంచేత స్పాండిలైటిస్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది మనం చూస్తున్నటువంటి పేషెంట్స్లో కానీ మన పబ్లిక్లో కానీ చాలా మందికి స్పాండిలైటిస్ అనేది రోగం చాలా మందికి కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే సెర్వికల్ కాలర్లను నెక్క పెట్టి తిరుగుతూ ఉంటారు. బయట మీకు బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోనూ కనబడుతూ ఉంటారు, కాలర్ పట్టుకు తిరుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటది, వాళ్ళకి మెడలో పూస అరగటం వల్ల వాళ్ళు ఆ నెక్క పెట్టుకుని ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉంటారు అనమాట. కానీ మిగతా వైద్య విధానాల్లో కంటే హోమియోపతిలో చాలా అద్భుతంగా తగ్గుతుంది అన్నమాట ఈ స్పాండిలైటిస్ అనేది. ముఖ్యంగా ఎప్పుడంటే రైట్ సైడెడ్ స్పాండిలైటిస్, కుడివైపున వచ్చేటువంటి మెడ నొప్పి. అది ఎలా వస్తుంది, మెడలో నొప్పి వచ్చేస్తుంది, మెడలో నొప్పి స్టార్ట్ అయ్యి అది షోల్డర్లోకి వస్తుంది. ఆ తర్వాత చెయ్యి అంతా కూడా తీవ్రమైనటువంటి సలుపు, అన్బేరబుల్గా ఉంటుంది. ఈ వేళ్ళన్నీ తిమిరెక్కేస్తూ ఉంటాయి, వేళ్ళన్నీ సలిపేస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్లో కనుక మనం ఎక్కువ పవర్కి వెళ్ళక్కర్లేకుండా మనం ఎంతకాలం నుంచి అంటే ఉండండి, అది ఒక 2 సంవత్సరాలు పడవచ్చు, 10 సంవత్సరాలు పడవచ్చు. ఆ తీవ్రతను బట్టి మనం శాంగ్వేరియా 6 కనుక అవసరం బట్టి అప్పుడప్పుడు డోస్ వేస్తూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక మంచి డైమెన్షన్. అంచేత మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నట్లు తలనొప్పుల్లో అద్భుతంగా పనిచేస్తుంది,
కోల్డ్స్ కానీ ఆస్మా కానీ ఇలాంటిలో బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి స్పాండిలైటిస్లో కూడా శాంగ్నరీ అనేది చాలా అద్భుతంగా పనిచేయాలి. శాంగ్నరీ అనేది ఆ స్పాండిలైటిస్లో రైట్ సైడ్ వచ్చినటువంటి స్పాండిలైటిస్ అన్నింటిలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకుంటా. నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి వెన్ రొమాటిక్ రైట్ షోల్డర్ ఇస్ పెయిన్ఫుల్, అంటే రొమాటిక్ కంప్లైంట్స్ అంటే కీళ్ళవాతానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ లో కూడా మనకి ఈ ఆ, మనకి ఈ శాంగునరీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మజిల్స్ ఆఫ్ ది నెక్, అంటే నెక్ మజిల్స్ కాస్త పట్టేసిన, లేకపోతే షోల్డర్ జాయింట్స్ పట్టేసిన, లేకపోతే స్టిఫ్నెస్ ఆఫ్ ది నెక్, మెడ కాస్త పట్టేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది పేషెంట్స్ కి మెడ కాస్త స్టిఫ్ అయిపోయి అసలు ఇలా కదపలే, చిన్న మూమెంట్ కూడా చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. అంచేత వాళ్ళు ఇప్పుడు కూడా ఇలా నెక్కని ఇలా పెట్టుకునో లేదా ఇలా పెట్టుకుని అలా ఉండిపోతాయి అనమాట నెక్స్ట్ కాస్త. అందులో మీరు శాంగునరీ వేయాలంటే కాస్త పెయిన్ రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ భాగంలో మామూలుగా ఓవరాల్ గా నొప్పి కంటే కూడా మెడ భాగంలో నొప్పి కొద్దిగా కుడివైపు కొద్దిగా బాగా ఉన్నట్లయితే మీరు షూర్గా శాంగునరీ ఇవ్వండి. శాంగునరీ అయితే అద్భుతంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఇది డే టైం అంతా కూడా ఈ నొప్పి బాగా పెరుగుతూ రాత్రులు కూడా బాగా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా మనకి ఈ స్పాండిలైటిస్ కంప్లైంట్స్తో పాటు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఇలాంటివి ఉండి ఈ ఛాతిలో మంట కానీ స్టొమక్లో మంట కానీ లేదా గొంతుకులో మంట కానీ ఇలాంటివి ఉన్నట్టయితే ఇంకా డ్యామ్ షూర్గా పనిచేస్తాం. ఇది ఒకటి. నెక్స్ట్ కటారల్ ఎఫెక్షన్స్. కటారల్ అంటే రొంప సంబంధించిన కోల్డ్ సంబంధించినవి. క్రానిక్ కటార్ ఆఫ్ ది థ్రోట్, ఎప్పుడు గొంతుకంతా కూడా అనీజీగా ఉంటా ఉంటుంది. అలాగే థిక్నింగ్ ఆఫ్ ది మ్యూకస్ కాస్త బాగా జిగురుగా ఉండి థిక్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మెమ్బ్రెన్స్ ఆఫ్ ది థ్రోట్, థిక్నింగ్ ఆఫ్ ది మ్యూకస్ మెమ్బ్రెన్స్ ఆఫ్ ది థ్రోట్ అనమాట. మ్యూకస్ మెమ్బ్రెన్స్ ఆఫ్ ది థిక్నింగ్ ఆఫ్ ది మ్యూకస్ మెమ్బ్రెన్స్ ఆఫ్ ది థ్రోట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థిక్నింగ్ ఆఫ్ ది మ్యూకస్ మెమ్బ్రెన్స్ ఆఫ్ ది థ్రోట్ అంటే గొంతుకు లోపల ఉన్నటువంటి ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా థిక్ అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట, దలసలవుతూ ఉంటాయి. అలాగే ముక్కు లోపల కానీ, ముక్కులో అయితే టర్బినెట్స్ అంటాం, ముక్కు లోపల కానీ, అంటే రెస్పిరేటరీ ట్రాక్ లో ఉన్నటువంటి అక్కడ అంతా కూడా ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ కాస్త కండబెట్టినట్టు ఉంటాయి అనమాట. ఇది ఒకటి. అండ్ నోస్ అండ్ ఫ్యారింగ్స్ ఫిల్ విత్ ది మ్యూకస్, ఈ ముక్కు కానీ గొంతు కానీ కఫం బాగా పట్టేస్తూ ఉంటుంది. కఫం బాగా పట్టేసి చాలా అనీజీగా ఉంటుంది. బర్నింగ్ నోస్ అండ్ ట్రీకియా. అలాగే ముక్కు లోపల కానీ ఈ శ్వాసనాళం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ గొంతు లోపల ఉన్నటువంటి శ్వాసనాళంలో కానీ విపరీతమైనటువంటి మంట వచ్చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ కోల్డ్స్. బాగా గుర్తుపెట్టుకుని ముందు నుంచి చెప్పుకుని వస్తున్నాం మనం. శాంగ్నరీలో ఏంటంటే రొంప కానీ తుమ్ములు కానీ దగ్గు కానీ ఏదో వచ్చినప్పుడు కూడా శ్వాసనాళం మంట వస్తూ ఉంటుంది, ముక్కు మంట వస్తూ ఉంటుంది, ఛాతంతా మంట వస్తుంది. ఈ లక్షణాన్ని బట్టి మనం శాంగ్నరీ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా మనకి తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ దీంట్లో మ్యూకస్ ఫార్మ్స్ ఈ నోస్ విత్ బర్నింగ్ ఇన్ థ్రోట్. మ్యూకస్ ఫార్మ్స్ ఇన్ నోస్ విత్ బర్నింగ్ ఇన్ థ్రోట్, యాక్రిడ్ హార్ట్ ఫ్లూయిడ్స్ ఎరెక్టెడ్ ఫ్రమ్ ది స్టమక్, ఎక్స్కోరియేటెడ్ థ్రోట్ అండ్ మౌత్. ఇది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. దీంట్లో ఏంటంటే మనకు ముక్కు లోపల కానీ గొంతు లోపల కానీ మనకి కఫం పట్టేస్తూ ఉంటుంది. అది కాస్త బాగా పుల్లగా ఉంటుంది అనమాట, పుల్లగా బాగా ఎక్స్కోరియేషన్ బాగా ఉరుపు వచ్చేసినట్టు ఉంటుంది అనమాట. స్టమక్ నుంచి తేనుపులు వస్తూ ఉంటాయి. ఆ తేనుపులు వచ్చినప్పుడు అవి అంతా కూడా మనకి పుల్లగా వచ్చినట్టు వస్తూ ఉంటాయి అనమాట, అయోటి. నెక్స్ట్ డయోరియా ఇస్ అకాంపనీడ్ బై యాక్రిడ్ వాటరీ స్టూల్స్ ఇన్ ఇన్ఫాంట్స్. మనకి చిన్నపిల్లలు వచ్చినటువంటి డయోరియా అనమాట. దాంతోపాటు ఎలా ఉంటుందంటే డయోరియా కాస్త ఉరుపు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేడ్స్ రా అండ్ రెడ్, మనకి అక్కడ ఆ పిల్లలకి ఏవైతే బటక్స్ ఉన్నాయో అంతా కూడా రెడ్గా అయిపోయి అదంతా కూడా ఉరిచిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. దాని నుంచి అది ఏమవుతుందంటే అలాగా ఇంటెస్టైన్స్లో కూడా వెళ్ళిపోద్దని చెప్తున్నాడు అనమాట. ముఖ్యంగా పిల్లలు అనాసన వస్తూ ఉంటుంది. మీరు చాలా మంది గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లల అనాస అంటే మోషనల్ ఏరియా అంతా కూడా విపరీతంగా మోషన్స్ అయిపోతే అదంతా కూడా రెడ్డిష్గా అయిపోతూ ఉంటుంది. రెడ్డిష్గా అయిపోయి దాన్ని ఏమంటారంటే అనాస అని చెప్తారు అనమాట. ఎక్కువ మోషన్స్ అయిపోవడం వల్ల అదంతా కూడా ఒరుపు వచ్చేసినట్లు అయిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే బాగా ఇండికేటివ్ మందులు, మనకి ఆ పిల్లలు మనకి మంట వస్తుందని చెప్పలేరు కాబట్టి శాంగ్నరీ అద్భుతంగా పనిచేస్తుంది.
సల్ఫర్ కూడా పనిచేస్తుంది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. బర్నింగ్ ఇన్ అబ్డోమెన్, స్టమక్ ఇన్ ఓల్ గ్యాస్ట్రిక్ పేషెంట్స్. చాలా కాలం నుంచి ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడుతున్న వాళ్ళు పొట్టలో కానీ లేకపోతే స్టమక్లో కానీ మంట వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఆల్ డిజార్డర్స్ ఆఫ్ స్టమక్ లో వచ్చి ఏ కంప్లైంట్ కన్నా సరే చాలా బాగా పనిచేస్తుంది. టంగ్ రెడ్ అండ్ బర్న్స్ యాజ్ ఇట్ కంటాక్ట్ విత్ హార్ట్. నాలుగు కోసం మంట వచ్చేస్తూ ఉంటుందండి. నాలుగు మీద ఏదో వేడి పాలు కానీ వేడి టీ కానీ తాగేస్తే ఎలా నాలుగు మండిపోతుంది, అలా ఉంటుంది అనమాట. అదొకటి. బర్నింగ్ ఈసోఫాగస్ అండ్ ఫ్యారింగ్స్. ఈ ఈసోఫాగస్ అంటే ఆహార వాహిక, అది కానీ అదే ఫ్యారింగ్స్ అంటే అన్నప్పుడు లోపల కనపడుతుంది కదా, ఆ ఫ్యారింగ్స్ కానీ మంట వస్తూ ఉంటుంది. బర్నింగ్ ఇన్ రూఫ్ ఆఫ్ మౌత్. ఏదైతే మనకు అంగుడు ఉందో అంగుడు అంతా కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది. అలాగే టాన్సిలైటిస్ విత్ బర్నింగ్, బాగా గుర్తుపెట్టుకోండి. టాన్సిలైటిస్ లో కూడా మనకి శాంగ్వేరియా బాగా పనిచేస్తుంది. టాన్సిలైటిస్ లో కూడా మనకి శాంగ్వేరియా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది టాన్సిలైటిస్ లో అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఆ టాన్సిల్స్ ఉన్న ఏరియాలు కాస్త ఏమవుతాయంటే ఆ టాన్సిల్స్ ఏరియా అంతా కూడా విపరీతమైనటువంటి మంట వచ్చేస్తుంది. అవి కాస్త ఉబ్బిపోయి లేకపోతే పసుపట్టేసి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ మంటను ప్రధానంగా తీసుకుని మీరు కనుక శాంగ్వేరియా ఇచ్చినట్లయితే ఆ టాన్సిల్స్ కాస్త బాగా తగ్గిపోయి అది పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. అదొకటి. నెక్స్ట్, ఓ కేసు గురించి చెప్తున్నాను మీకు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఏ ఫిమేల్ పేషెంట్ కేమ్ విత్ బర్నింగ్ ఇన్ థ్రోట్ సిన్స్ 2 years అనమాట. 2 సంవత్సరాలు బట్టి ఒక ఆవిడ ఏంటంటే ఆ గొంతులో మంట వచ్చేస్తుంది అనమాట. ఆవిడ చూస్తే టాన్సిల్స్ ఉన్నాయి, లోపల టాన్సిల్స్ ఉన్నాయి. ఆ రెండు వైపులా ఉన్నటువంటి టాన్సిల్స్ కాస్త బాగా ఒరుపుగా ఉన్నటువంటి అవి కాస్త ఏమవుతుందంటే మంట వచ్చేస్తుంది. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనం, సాధారణంగా గొంతు నొప్పి విపరీతంగా ఉండి దాంతోపాటు రెడ్డిష్గా ఉంటే మనం ఏం చేస్తాం, మనం బెరడానా ఇచ్చేస్తాం. బెరడానా ఇచ్చాం కానీ ఏమీ తగ్గలేదు. నెక్స్ట్, ఈ మంట అనే దాన్ని ప్రధానంగా తీసుకుని మనం శాంగ్వేరియా 200 ఒక డోస్ ఇస్తే వితిన్ 15 days లో చాలా వరకు మార్పు అనిపించింది. ఓ 3 నెలలు వాడేసరికి 2-3 డోసులు శాంగ్వేరియా 200 పడింది. దాంతో ఏమైందంటే ఆవిడకి బాగా బెటర్మెంట్ వచ్చేది, బాగా తగ్గిపోయింది. అదొకటి. నెక్స్ట్ నెక్స్ట్ బర్నింగ్ అండ్ ఎక్స్పర్టరేషన్ ఎనీ మ్యూకస్ మెంబ్రేన్స్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంట కానీ లేకపోతే ఉరుపు కనుక ఉన్నట్లయితే, అంటే ముక్కు లోపల కానీ నోటు లోపల కానీ లేకపోతే ఆహార వాహిక లోపల కానీ లేకపోతే మోషన్కి వెళ్ళే మార్గం దగ్గర కానీ ఎక్కడైనా సరే మ్యూకస్ మెంబ్రేన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ విపరీతమైనటువంటి మంట ఉండి ఉరుపు ఉన్నట్లయితే మనకి శాంగ్వేరియా అద్భుతంగా పనిచేస్తుంది. పేషెంట్ సడన్లీ బెడ్ రిడెన్ with a chill burning in chest, symptoms of pneumonia, rusty expectoration, violent cough, severe pain at bifurcation of trachea. Trachea అంటే ఇక్కడ చెస్ట్ లో ఉంటుంది అనమాట, అది రెండుగా విడిపోతుంది కదా, 2 lungs లోకి వెళ్ళిపోతుంది, బ్రాంకస్ అంటారు అట్లని. యాజ్ ఇఫ్ నైవ్ ఆర్ ఇన్ ది పార్ట్స్ యాజ్ ఇఫ్ torn అండర్ ఆఫ్టర్ ది cough, copious loud eructation that sanguinaria. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే మనకి దీంట్లో ఈ మనకి ఒక న్యూమోనియా కేసు లాంటి తోటి చెప్తున్నాడు అనమాట. పేషెంట్ ఏమైందంటే సడన్ గా బెడ్ రిడెన్ అయిపోయాడు. దాంతోపాటు మనకి ఆ బెడ్ రిడెన్తో పాటు ఆయనకి ఏంటంటే మనకి ఆ మంట వచ్చేస్తాం, ఛాతి అంతా కూడా మంట వచ్చేస్తా ఉంది. సిమ్టమ్స్ చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే మనకి సిమ్టమ్స్ లో మనకి ఛాతి అంతా మంట ఉంది. బాగా గుర్తుపెట్టుకుని కేసు మరలా చెప్తున్నాను. పేషెంట్ అలా పేసాడని బెడ్ రిడెన్ అయిపోయాడు. దాంతోపాటు ఏమవుతుందంటే విత్ చిల్ అంటే చలి వచ్చేస్తుంది. బర్నింగ్ ఇన్ చెస్ట్, ఛాతి అంతా కూడా మంట వచ్చేస్తా ఉంది. దాన్ని ఆ సిమ్టమ్స్ అన్ని చూస్తే న్యూమోనియా సిమ్టమ్స్ లా కనిపించాయి. దాంతోపాటు రస్ట్ ఎక్స్పెక్టరేషన్ అంటే మనకి ఆ ఉమ్ము కనుక ఊసినట్లయితే అది కాస్త అది తుప్పు పట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ కలర్లా ఉంది, కొద్దిగా బ్రౌనిష్ కలర్లా ఉంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఇలా ట్రేకియా వచ్చినప్పుడు, శ్వాసనాళం వచ్చినప్పుడు 2 వైపుకి లంగ్స్ లోకి ఇలా వెళ్తుంది. ఈ ఏరియాలో అంతా కూడా ఏంటంటే కత్తితో పెడితే నొప్పి ఎలా వస్తుందో అంత పెయిన్ వచ్చేస్తా ఉంటుంది అండి. దాంతోపాటు ఏంటంటే విపరీతంగా దగ్గు వచ్చేస్తా ఉంది. దాంతోపాటు పుల్లటి తేలుపులు వచ్చేస్తా ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తామంటే శాంగ్వేరియా వేస్తే అద్భుతంగా పనిచేస్తాం. అంతే న్యూమోనియాలో కూడా మనకి శాంగ్వేరియా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రైట్ సైడ్ అండ్ న్యూమోనియా బాగా గుర్తుపెట్టుకోండి. న్యూమోనియా అంటే ఏమవుతుంది, మీకు రంపు వస్తుంది, దాంతోపాటు జ్వరం వచ్చేస్తుంది. లంగ్స్కి ఎక్స్రే తీస్తే
న్యూమోనియా ఉంది, చాలా డేంజర్, ఇది మీకు హాస్పిటల్ అడ్మిట్ అయిపోవాలని చెప్తారు. అలాగే అడ్మిట్ అయిపోయినప్పుడు ఆ పేషెంట్ మనకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మన వాళ్ళు కానీ మన వైద్యాన్ని వాళ్ళు అడిగినప్పుడు కానీ అక్కడ ఏంటంటే మీకు మంట ప్రధానంగా ఉంటుంది. ఈ గొంతుకంతా మంట, ఛాతంతా మంట, ముక్కు లోపల మంట, ఎక్కడైనా సరే ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ అని విపరీతంగా మంట వచ్చేసి దాంతోపాటు న్యూమోనియా లక్షణాలు ఉండి జ్వరం కూడా ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే శాంగ్నేర్ 200 ml ఇస్తే చాలా అద్భుతంగా 1-2-3 డోసులతో బాగా మాత్రం మరలా ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలాగే నాజియా విత్ బర్నింగ్ ఇన్ స్టమక్ విత్ మచ్ స్పిటింగ్, ఈ ఛాతిలో మంట వచ్చేస్తూ స్టమక్ లో మంట వచ్చేస్తూ వికారం పెట్టేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఆ మంట కూడా ఎలా ఉంటుందంటే అగ్గి పెట్టేసినట్టు ఉంటుంది. అంచేది మనం శాంగ్నేరియా ఫ్రమ్ బిగినింగ్ టు ఇక్కడ దాకా మనం చెప్పుకున్నది అంతా కూడా మంట అనేది చాలా ప్రధానంగా చెప్పుకున్నాం. బర్నింగ్ అనేది చాలా ప్రధానం. వామిటింగ్ ఆఫ్ బిటర్ వాటర్, 4 ఫ్లూయిడ్స్ విత్ హెడేక్, బర్నింగ్ స్టమక్. వాడు ఈ శాంగ్నేరియా వాంతి చేసుకున్నట్లయితే చాలా బెటర్ అంటే చేదుగా అనమాట, చేదుగా వాంతులు అవుతా ఉంటాయి. 4 ఫ్లూయిడ్స్, పుల్లటి ఫ్లూయిడ్స్ లాగా వస్తూ ఉంటాయి, చేదుగా ఉంటాయి వచ్చే కాస్త. హెడేక్ ఉంటుంది, దాంతోపాటు ఈ ఛాతిలో మంట వచ్చేస్తాం, స్టమక్ ఏరియాలో మంట వచ్చేస్తాం. హెడేక్ విత్ డిజార్డర్ స్టమక్, హెడేక్ విత్ డిజార్డర్ స్టమక్, తలనొప్పితో పాటు పొట్ట కూడా మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంటా ఉంటుంది, పుల్లటి తేనులు వస్తూ ఉంటాయి, ఆ పుల్లటి వాంతులు అవుతా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో చేదుగా వాంతులు అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి శాంగ్నేరియాలో కనిపిస్తూ ఉంటాయి, శాంగ్నేరియాలో కనిపిస్తూ ఉంటాయి. అందుకేంటంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కేసు చెప్తాను మీకు. ఏ మేల్ పేషెంట్ ఏజ్ 30 years కేమ్ విత్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్. ఒక ఆయనకి 30 సంవత్సరాలు మెడబడేస్తుంది అనమాట. ఎప్పటి నుంచి 15 రోజుల నుంచి మెడబడేస్తుంది, మెడ అసలు కదపలేకపోతున్నాడు. హైలీ డిఫికల్ట్ టు మూవ్, అసలు ఎట్టి పరిస్థితులను కూడా ఇలా అనమంటే అనలేకపోతున్నాడు. నెక్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ ఇలాగా అస్సలు కదపలేకపోతున్నాడు. ఈ వాక్స్ విత్ బెండ్ ద నెక్ అండ్ ఆన్ రైట్ సైడ్, ఇలా ఒక బుర్రలా ఎదరికి ఇలా ఉంచేసుకుని పక్కకి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఈ కంప్లైంట్ కాస్త 15 రోజుల నుంచి బాగా సఫర్ అవుతున్నాడు. శాంగ్నేరియా 6 few doses given as SOS along with put on placebo better in 15 days. ఒక నెల వాడేసరికి పూర్తి తగ్గిపోయింది అనమాట. ఆయనకి ఏం చేసామంటే మనం 3 పూట్ల ప్లాసిబో ఇచ్చి శాంగ్నేరియా 6 పవర్లో నీకు ఎక్కువగా ఉన్నప్పుడు అలా రోజుకు 1-2 డోసులు వేసుకోవా అని చెప్పి శాంగ్నేరియా 6 ఇస్తే వితిన్ 15 days చాలా వరకు తగ్గిపోయింది. ఒక నెల వేసరికి పూర్తిగా నార్మల్కి వచ్చింది. అంచేత మజిల్స్ ఏదైనా నెక్ మజిల్స్ కంట్రాక్ట్ అయిపోయి నెక్ కాస్త ఇలా స్టిఫ్గా అయిపోయి అసలు కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు శాంగ్నేరియా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కేసు చెప్తా. ఏ మేల్ పేషెంట్ కేమ్ విత్ పెయిన్ అప్పర్ ఆర్మ్ సిన్స్ 3 months, డిఫికల్ట్ టు యూజ్ రైట్ హ్యాండ్ అండ్ 2 months. ఏమండి, ఒక ఆయనకి మేల్ పేషెంట్ అయిన వయసు ఇంచుమించు అరౌండ్ 40 years అలా ఉంటుంది. ఈ చెయ్యి అంతా కూడా బాగా నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. చెయ్యి అంతా కూడా బాగా అపరారం అంతా కూడా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఈ చేతితో వర్క్ చేయలేకపోతున్నాడు, దాంతోపాటు ఈ రాయటం కూడా చాలా కష్టంగా ఉంది. మెడికల్లీ టెల్లింగ్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడినట్టయితే ఒక మాటలో చెప్పాలంటే అది రైట్ సైడ్ డెల్టాయిడ్ మజిల్ పెయిన్ అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, అది కుడి పక్కదైనా ఎడమ పక్కదైనా ఈ డెల్టాయిడ్ మజిల్ అంటే ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో దానిపైన ఎత్తుగా ఉన్నటువంటి కండ అనమాట, దాన్ని డెల్టాయిడ్ మజిల్ అంటారు. ఆ డెల్టాయిడ్ మజిల్ కనుక బాగా పెయిన్ వచ్చినట్లయితే చేతిని బాగా పైకి ఎత్తలారు, అంతేవిధంగా దాంతో మీరు రాయడం కూడా కష్టమైపోతూ ఉంటారు, ఆ చేతితో పనిచేయడం కూడా కష్టమైపోతా ఉంటుంది. ఆయనకి అది ప్రాబ్లం. అయింది ఈ రకమైనటువంటి ప్రాబ్లం 2 నెలల బట్టి సఫర్ అవుతున్నాడు. ఆయన సఫర్ అవుతుంటే దాంతోపాటు ఏంటంటే చెయ్యి కూడా పైకి ఎత్తాలంటే కష్టమైపోతూ ఉంటుంది. కానీ షోల్డర్ పెయిన్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. షోల్డర్ జాయింట్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్లో మనకి శాంగ్నేరియా పనిచేస్తుంది, అలాగే మనకి రోడోడెండ్రాన్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అందువల్ల ఈ డెల్టాయిడ్ మధ్యలో బాగా పెయిన్ వచ్చేసి దానివల్ల ఏంటంటే అతనికి రాయటం కష్టమైపోతా ఉంది, చేతితో పనిచేయడం కూడా కష్టమైపోతుంది. అప్పుడు మనం ఏం చేసామంటే శాంగ్నేరియా 6 కొన్ని డోసెస్ ఇచ్చి నీకు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడల్లా ఒక డోసు వేసుకోమని చెప్తే ఆయనకి ఏమైందంటే ఒక 3 నెలలు వాడేసరికి పూర్తిగా నొప్పి కాస్త బాగా తగ్గిపోయింది అనమాట. అందువల్ల ఏంటంటే మనకి శాంగ్నేరియా అనేది చాలా అద్భుతమైనటువంటి మందు అనమాట. అందువల్ల దీన్ని డెల్టాయిడ్ మజిల్స్ అంటే డెల్టాయిడ్ మజిల్ అంటే ఈ కండ అనమాట, ఈ షోల్డర్ జాయింట్ దిగున ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి ఈ కండ, దీంట్లో వచ్చేటువంటి పెయిన్స్ ఏవైతే ఉంటాయో మనకి
అది లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ పక్క వచ్చినప్పుడు కూడా మనకి శాంగ్వినేరియా పనిచేస్తుందని మనకి కెంట్ గారు చెప్తున్నారు. మీరు వేచి చూడండి, చాలా అద్భుతంగా తగ్గుతుంది. హంగ్రీ హెడేక్, బర్నింగ్ ఇన్ స్టొమక్, కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది. కడుపులో మంట వచ్చేసి దాంతోపాటు ఏంటంటే విపరీతమైనటువంటి ఆకలి వచ్చేస్తూ ఉంటుంది. ఆస్మా విత్ బెల్చింగ్ ఆఫ్ యాక్రిడ్ ఫ్లూయిడ్స్, ఆయాసంతో పాటు పుల్లటివి అవి పైకి ఏమవుతాయి, తేలుపులు వచ్చేస్తూ ఉంటాయి, గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయి బెల్చింగ్స్. బైల్ నాట్ గోయింగ్ డౌన్, ఇట్ కమ్ అప్ టు స్టమక్. బైల్ అనేది ఏమవుతుంది మనకి, ఇది ఉంటుంది కదా, బైల్ డక్ట్ ఉంటుంది కదా, అది ఏమవుతుంది ఇంటెస్టైన్స్ లో తెరుచుకుంటుంది అనమాట. ఇంటెస్టైన్స్ లో తెరుచుకుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ తెరుచుకున్నది కాస్త అందులోకి ఇంటెస్టైన్లోకి వెళ్ళగానే అది స్టమక్ లోకి వచ్చేస్తుంది అనమాట. స్టమక్ లోకి రావడం వల్ల ఏమవుతుందంటే బైల్ ఎలా ఉంటుంది, పై చేస్తాం కదా, yellowish గా ఉంటుంది. కొంతమంది చూడండి పొద్దునే లేవగానే విపరీతమైన తలనొప్పి వచ్చి వాంతులు చేసేసుకుంటా ఉంటారు. వాంతులు చేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది అనమాట. ఈ పసుపు పచ్చ స్రావాలు అనేవి వాంతులు అవడం అనేది మనకి శాంగ్వినేరియాలో కనిపిస్తుంది, లైకోపోడియంలో కనిపిస్తుంది, అలాగే పలస్ట్రల్లా కనిపిస్తుంది. శాంగ్వినేరియాలో కనిపిస్తుంది, పలస్ట్రల్లా కనిపిస్తుంది, ముఖ్యంగా లైకోపోడియంలో కూడా ఉంటుంది. ఏది ఈ పసుపు పచ్చటువంటి స్రావాలు వాంతి అవడం అనేది. ముఖ్యంగా మనకి ఏంటంటే శాంగ్వినేరియా అనేది చాలా స్పెసిఫిక్ గా పనిచేస్తుంది. చాలా మందిలో ఏమవుతుందంటే కొంతమందికి న్యూమోనియా వచ్చిన తర్వాత వాంతులు అవుతూ ఉంటాయి. న్యూమోనియా వచ్చిన తర్వాత పేషెంట్ అడ్మిట్ అయిపోయిన తర్వాత వాంతి చేసుకుంటూ ఉంటాడు, చాలా సీరియస్ అయిపోద్ది. లంగ్ అంతా పూర్తిగా, రైట్ లంగ్ అంతా మొత్తం అంతా కూడా అది కొలాప్స్ అయిపోయింది అనమాట. రైట్ లంగ్ అంతా నువ్వు ఎక్స్రే తీసి చూస్తే ఇంకా ఎయిర్ అనేది కనిపించదు, దాంట్లో అంతా కూడా ఒపాసిటీ తెల్లగా అయిపోతుంది అనమాట. చెప్పేస్తారు డాక్టర్స్, ఇదంతా రైట్ లంగ్ కొలాప్స్ అయిపోయిందండి, చూద్దామండి, 3 రోజులు గడవండి, 4 రోజులు గడవని చెప్తా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతాయంటే ఈ బైల్ కూడా, పైచరసం కూడా చాలా పసుపచ్చగా వాంతులు అయిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో మనం శాంగ్వినేరియా ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది అనమాట. అదే చెప్తున్నాడు. వామిటింగ్ డిసపియర్ అండ్ డెవలప్ డయేరియా విత్ బలియస్ గషింగ్ స్టూల్స్. వీళ్ళకి కొంతమందికి వాంతులు అయిపోయి ఆ వాంతులకి అసలు ఏమవుతాయి, తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత మోషన్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు ఏంటంటే ఎల్లోగా ఉండి పసుపచ్చగా ఉండి అవి గషింగ్ స్టూల్స్ అంటే ఇలా పిచికారీ కొట్టినట్టు చాలా ఫోర్స్ఫుల్గా అయిపోతూ ఉంటాయి. దాంట్లో కూడా మనకి శాంగ్వినేరియా పనిచేస్తుంది. ఆల్టరేషన్ ఆఫ్ డయోరియా అండ్ కాన్స్టిపేషన్, కొంతమందికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి, మోషన్ తగ్గిపోయిన తర్వాత కాన్స్టిపేషన్కి అస్సలు మోషన్ అవ్వదు అనమాట. అలాంటి వాళ్ళలో మనకి శాంగ్వినేరియా ఒకటి, లైకోపోడియం ఒకటి, పల్స్ట్రల్లా ఒకటి, నాట్రన్ సల్ఫేట్, ఈ మందులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అల్సరేషన్ ఆఫ్ ఆస్ యూట్రై, యూట్రస్ యొక్క ఆస్ అని ఉంటుంది. ఈ ఆస్లో ఫౌల్ కౌరోజు లుకెరియా, అక్కడ దానిలో ఏమవుతుందంటే అక్కడ అల్సరేషన్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఇంచుమించు ఆ సెర్విక్స్ ఆ ఏరియాలో మనకి తెలుసు కదా, గర్భసంచి యొక్క దిగువ భాగంలో మనకి ఏమవుతుంది, పుండులా అయిపోతుంది. అక్కడి నుంచి విపరీతమైన బ్యాడ్ స్మెల్తో కూడినటువంటి వైట్ డిశ్చార్జ్ అవుతా ఉంటుంది. అదొకటి. దాంతోపాటు ఏంటంటే మనకి మిగతా సిమ్టమ్స్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసేటప్పుడు శాంగ్వినేరియా ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి కండిషన్స్లో మనకి క్రియోసోడం బాగా పనిచేస్తుంది. అలాగే క్రానిక్ డ్రైనెస్ ఇన్ థ్రోట్, గొంతు లోపల ఇదంతా కూడా ఆరిపోయినట్టు అయిపోతుంది విత్ బర్నింగ్. నూరంతా బాగా ఆరిపోయి లేదా థ్రోట్ అంతా బాగా ఆరిపోయి దాంతోపాటు మంట వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మీరు శాంగ్వినేరియా ఇస్తే బాగా పనిచేస్తుంది. అలాగే ఊఫింగ్ కాఫ్, విపరీతమైనటువంటి దగ్గు. ఊఫింగ్ కాఫ్ అంటే తెలుసు కదా, కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆగకుండా విపరీతంగా తెరల కింద వచ్చేసి ఒక్కసారిగా ఆగితే అప్పుడు గట్టిగా గాలి అని పీల్చుకుంటుంది, దాన్ని ఊఫ్ అంటారు. అలాంటి దగ్గుల్లో కన్స్ట్రక్టెడ్ కాఫ్ వర్సెట్ నైట్, ఇదంతా మూసిపోయినట్టు అయిపోయి రాత్రులు బాగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు డయోరియా అయిపోతూ ఉంటుంది. ఊఫింగ్ కాఫ్తో కూడినటువంటి డయోరియా ఏదైతే ఉందో, రాత్రులు విపరీతంగా దగ్గు వచ్చేయటం, దాంతోపాటు మోషన్స్ అయిపోతూ ఉంటే శాంగ్వినేరియా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఫైనల్లీ మనం కోల్డ్ అండ్ స్పాస్మోడిక్ కాఫ్. కోల్డ్ అంటే రొంప, స్పాస్మోడిక్ కాఫ్ అంటే తెరలుగా ఆగకుండా వచ్చేటువంటి దగ్గు అనమాట. ఈ సేస్ ఇట్ ఈస్ ఏ స్టమక్ కాఫ్ అని చెప్తా ఉంటాడు అనమాట. నాకు ఛాతంతా పట్టేస్తుంది, ఇక్కడ అంతా మంట వచ్చేస్తుంది, ఆ తర్వాత దగ్గు వచ్చేస్తుంది అంటే మన శాంగ్వినేరియా పనిచేస్తుంది. బర్నింగ్ అండ్ డయోరియా, ఇక్కడ బర్నింగ్ వచ్చేసి ఛాతిలో, దాంతోపాటు కూడా సాధారణంగా దగ్గులో డయోరియా ఉన్నట్లయితే మనకి స్పెసిఫిక్గా మనకి శాంగ్వినేరియా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, అది రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు. దగ్గు విపరీతంగా వచ్చేస్తూ దాంతోపాటు మోషన్స్ అయిపోతున్నాయి అనుకోండి, దాంతోపాటు ఛాతిలో మంట ఉంది అనుకోండి, అలాంటి కండిషన్స్లో కనుక మనం శాంగ్వినేరియా ఇచ్చినట్లయితే
చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాఫ్ ఇన్ చిల్డ్రన్ విత్ స్పాస్మోడిక్ కాఫ్ వర్స్ట్ టువార్డ్స్ నైట్. దగ్గు పిల్లల్లో ఏమవుతుందంటే కాఫ్ ఇన్ చిల్డ్రన్ విత్ స్పాస్మోడిక్ కాఫ్, ఊపిరి ఆగకుండా అంటే బాగా ఊపిరి సలపకుండా అనమాట విపరీతంగా దగ్గు వచ్చేస్తా ఉంటుంది. అది ముఖ్యంగా రాత్రులు ఎక్కువ వస్తుంది. అలాంటి వాటిలో మనం డ్రాసరే వేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు అయితే మనకు సిమ్టమ్స్ బాగా చెప్తారు, పిల్లల్లో మనకి కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, అని అన్ని చెప్పలేరు కదా. అందువల్ల పెద్దవాళ్ళు కూడా మనకి డ్రాసెరలా దగ్గు వస్తూ ఛాతంతా మంట ఉన్నట్లయితే డ్రాసెరా బదులు శాంగ్నరీ వేయాలి. శాంగ్నరీ వేస్తే మీరు చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఫీలింగ్ ఆఫ్ రానెస్ అండ్ బర్నింగ్ ఇన్ బ్రాంకై. బ్రాంకై అంటే అర్థం ఏంటంటే మనకిది ట్రేకియా అంటాం, రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నమాట. ట్రేకియా తర్వాత అది లంగ్స్ లోకి వెళ్ళేటప్పుడు బ్రాంకస్ అంటాం. ఇటోటి లంగ్స్ లోకి వెళ్తాం. ఆ తర్వాత అది ఏమవుతుందంటే మళ్ళా రెండుగా విడిపోతుంది లంగ్లో, దాన్ని ప్రైమరీ అంటాం. ఆ విడిపోయింది కాస్త మళ్ళీ రెండుగా విడి, దాన్ని సెకండరీ అంటాం. అది మళ్ళా రెండుగా విడిపోతుంది, దాన్ని టెర్షియరీ అంటాం. అలాగది శాఖలుగా చీలు ఏమవుతుందంటే లంగ్ అంతా కూడా విస్తరిస్తుంది. ఏవైతే మనకి ఆ బ్రాంకై ఉన్నాయో, ఆ శ్వాసనాళాలు ఉన్నాయో, అదంతా కూడా ఛాత అంతా పచ్చి పుండిలా ఉండి అది కాస్త ఏమవుతుందంటే మనకి బాగా మంట వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి కండిషన్ కనుక మనకు ఉన్నట్లయితే దాన్ని ఏం చెప్తామంటే మనకి అలాంటి కండిషన్స్లో మనకి ఈ అందులో దగ్గు ఉండొచ్చు, లేకపోతే కఫం ఉండొచ్చు, లేకపోతే రొంపు ఉండొచ్చు, ఛాత అంతా మంటగా ఉండి పచ్చిపుండిలా ఉన్నట్లయితే మనం శాంగ్నరీ వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది శాంగ్నేరియా. అందువల్ల మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి శాంగ్నేరియాలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పటి వరకు చాలా మంది ఒకే రకమైనటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటారు. అది ఏంటంటే శాంగ్నేరియా అనేది తలనొప్పుల్లో పనిచేస్తుంది, ఆ ఒక్కదానికి పరిమితం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శాంగ్నేరియా డ్రగ్ గురించి చెప్పుకున్న తర్వాత అది తలనొప్పి ఒకదానికే పరిమితం కాదు, ఇది మైగ్రేన్ ఒకదాంట్లోనే పనిచేయదు. ఇంతేకాకుండా ఇది ఏమవుతుందంటే స్పాండిలైటిస్లో బాగా పనిచేస్తుంది, నెక్ స్టిఫ్నెస్లో పనిచేస్తుంది. అదే రకంగా మనకి ఈ డెల్టాయిడ్ మజిల్ కనుక పెయిన్ వస్తే బాగా పనిచేస్తుంది. అంతే రకంగా విపరీతమైనటువంటి తుమ్ములు, రొంప, దగ్గు వీటిలో బాగా పనిచేస్తుంది, డస్ట్ అలర్జీలో బాగా పనిచేస్తుంది, అలాగే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కార్న్స్ అంటే మనకి ఆనికాయలో బాగా పనిచేస్తుంది, ఇలాగా న్యూమోనియాలో బాగా పనిచేస్తుంది. ఈ రకంగా ఎన్నో డైమెన్షన్స్లో మనకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ కంప్లైంట్స్లో మనకి ఏంటంటే మనకి బర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యూకస్ మెంబ్రేన్స్ అన్నీ కూడా మనకు మంట వచ్చేస్తూ ఉంటాయి. ఆ మంటను ప్రధానంగా తీసుకుని ఆ కంప్లైంట్స్లో కనుక మనం ఇచ్చినట్లయితే, అందుకే మనం ఏం చేస్తున్నాం, ఆర్సెనిక్ ఆల్బమ్ని మనం ఇక్కడ మిస్లీడ్ అవుతున్నాం అనమాట. మనం దీన్ని శాంగ్నేరియాని మిస్లీడ్ అయ్యి ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తున్నాం. అంచేది ఏంటంటే ఆ కండిషన్స్లో కనుక మనం శాంగ్నేరియా వేసినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది శాంగ్నేరియా. ఓకే సార్. సార్ ఇప్పుడు రైట్ సైడెడ్ రెమెడీ అని చెప్పారు కదా సార్, లెఫ్ట్ సైడెడ్ రెమెడీస్ కొద్దిగా చెప్పరా, అంటే పేర్లు దేనికి సంబంధించి? ఇప్పుడు స్పాండిలైటిస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి సార్, అవన్నీ రైట్ సైడెడ్ వస్తుంది. ఏంటంటే కాస్టింగ్ ఒకటి, స్పైజీలియా ఒకటి, రెండు ప్రధానంగా, లెక్సస్ ఒకటి, మూడు ప్రధానము. అది కాకుండా మిగతా మందులు రోడోడెండ్రన్ ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి, క్యాలికార్బ్ ఇవన్నీ పడతా ఉంటాయి. మనం స్పాండిలైటిస్ గురించి ఒక రోజు చెప్తాను, అప్పుడు మీకు చెప్తానండి. సార్ తర్వాత ఇది ఎసిడిటీకి బాగా పనిచేస్తుందండి, డియోడినల్ అల్సర్స్ కి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఎసిడిటీలో బాగా పనిచేస్తూ ఉంటుంది. వాంతులు కాస్త మనకి ఎల్లోయిష్గా పడతా ఉంటాయి అన్నమాట. అంటే వాంతులు అవుతా ఉన్నట్లయితే మనకి ఆ ఎల్లోయిష్ స్రావాల వాంతులు అవుతాయి. అంటే ముఖ్యంగా బర్నింగ్ ఉంటుంది అనమాట, స్టమక్ లో బర్నింగ్ అది ఉంటుంది, అది బాగా పెడతాడు. ఎసిడిటీలో కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బర్నింగ్ అనమాట మెయిన్. ఆ బర్నింగ్ అనే దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు శాంగ్నేరియా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.